హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 26. ఇక్కడ ఏమంటాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అనేసి ఇది ఇచ్చాడు కదా. సో దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. అవునా? సో ఇక్కడ మనకి ఐడెంటిటీస్ తెలియాలన్నమాట. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ తెలియాలి. సో ఇక్కడ మనకి 3 డిఫరెంట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అయితే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒకటి. అదేవిధంగా సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒకటి. అదేవిధంగా కొసికెండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒకటి. సో అలా మనకి 3 డిఫరెంట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అయితే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు వీటిని యూజ్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే తీసుకురాబోతున్నాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ కొసికెండ్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఇచ్చాడు. సో కొసికెండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే ఏమవుతుంది? ఇక్కడ నుంచి చెప్పండి. కొసికెండ్ స్క్వేర్ ఏ మైనస్ 1 అంటే ఏమవుతుంది? కాట్ స్క్వేర్ ఏ అవుతుందా? ఇది ఎటు పంపించు, ఆ 1 ఇటు పట్టుకురా. కొసికెండ్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ ఏ అవుతుందా? కాట్ స్క్వేర్ ఏ. అలా దీని బదులు ఏమొచ్చింది మనకి? కాట్ స్క్వేర్ ఏ వచ్చిద్దా? కాట్ స్క్వేర్ ఏ వచ్చింది. పైన రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్ అయిద్దా? స్క్వేర్ క్యాన్సిల్ అయింది. అంటే సింపుల్గా కాట్ స్క్వేర్ ఏ బదులు కాట్ ఏ వచ్చింది అనమాట. కాట్ ఏ వచ్చింది. అవునా? అంటే పైన ఏమొచ్చింది? 2 కాట్ ఏ వచ్చింది. 2 కాట్ ఏ వచ్చింది. అర్థమైందా? ఇంటూ ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సో ఈ కాస్ స్క్వేర్ థీటా అటు పట్టుకెళ్తే ఏమవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుందా? సో వాల్యూ ఎంత? సైన్ స్క్వేర్ థీటా. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ బదులు మనకి ఏమొచ్చింది? సైన్ స్క్వేర్ ఏ వచ్చింది. అనమాట. కాకపోతే రూట్ ఉంది కదా కాబట్టి సైన్ ఏ వచ్చిద్దా అనమాట. అర్థమైందా? సైన్ ఏ వచ్చిద్ది అనమాట. డివైడెడ్ బై ఇక్కడ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ చూస్తే ఈ మైనస్ టాన్ స్క్వేర్ థీటా అటు పట్టుకెళ్ళు. 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అయిద్దా? 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది? సీకెండ్ స్క్వేర్ థీటా అవుతుందా? సీకెండ్ స్క్వేర్ థీటా. మనకి ఇక్కడ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ఉంది కాబట్టి సీకెండ్ స్క్వేర్ ఏ రావాలన్నమాట. అయితే సీకెండ్ స్క్వేర్ ఏ వచ్చింది కానీ పైన రూట్ ఉంది కదా. సో సీకెంట్ ఏ వచ్చింది అనమాట. సో ఇక్కడ సీకెంట్ ఏ వచ్చింది ఇంటూ ఇక్కడ 3 ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. 1 మైనస్ అంటే సో ఇక్కడ ఈ సైన్ స్క్వేర్ థీటా అటు పంపించు. సో సైన్ స్క్వేర్ థీటా అటు వెళ్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అయింది. సో ఏమైంది? కాస్ స్క్వేర్ థీటా అయితే వాల్యూ కాస్ స్క్వేర్ థీటా. కానీ ఇక్కడ మనకి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉంది కాబట్టి ఏం రావాలి? కాస్ స్క్వేర్ ఏ. కానీ రూట్ ఉంది కదా, కాస్ ఏ రావాలన్నమాట. సో 3 కాస్ ఏ రావాలి. మరి ఇక్కడ చూస్తే సీకెంట్ ఏ అంటే ఏమవుతుంది? 1 బై కాస్ అవుతుందా? 1 బై కాస్ ఏ అవుతుంది. 1 బై కాస్ ఏ ఇంటూ కాస్ ఏ అంటే బైలో ఉన్న కాస్ ఏ, పైన ఉన్న కాస్ ఏ. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయా? అవునా కదా? సో ఇదేమో 1 బై కాస్ ఏ ఇంటూ కాస్ ఏ. సో 1 బై కాస్ ఏ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో అలా సీకెంట్ ఏ కాస్ ఏ క్యాన్సిల్ అయిపోతాయి. అలా ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుంది? పైన ఏమవుతుందంటే 2 ఇంటూ కాట్ ఏ అంటే కాట్ ఏని కాస్ ఏ బై సైన్ ఏ రాసుకోవచ్చా? కాస్ ఏ బై సైన్ ఏ రాసుకోవచ్చు. ఇక్కడ 3 ఉంది కదా. సో 3 సైన్ ఏ. అలాగే ఇక్కడ ఏముంది? ఇంటూ సైన్ ఏ ఉందా? ఇంటూ సైన్ ఏ ఉందన్నమాట. అవునా? మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే సైన్ ఏ గెట్ క్యాన్సిల్డ్. సో ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? 2 కాస్ ఏ బై 3 అవుతుందా? 2 కాస్ ఏ బై 3 అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ డి. ఓకేనా? సో ఈ 3 ఐడెంటిటీస్ తెలిస్తే మనకి సింపుల్గా అయితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ థీటా ప్లేస్లో ఏం లేదు, జస్ట్ ఏ ఉందన్నమాట. ఓకేనా? థీటా ప్లేస్లో ఏ వచ్చింది అంతే. చూడండి, క్వశ్చన్ నెంబర్ 27. ఇక్కడ ఏమంటున్నారంటే ఏ స్పెరికల్ మెటాలిక్ బాల్ ఆఫ్ డెన్సిటీ 3.5 గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ has total mass 3.168 kg. Find the cost of painting the ball at the rate of 5.6 rupee per square centimeters. Use pi is equal to 22/7. Volume is equal to mass per density అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? తెలుగులో చూడండి. 3.5 గ్రాములు పర్ సెంటీమీటర్ క్యూబ్ సాంద్రత కలిగిన ఒక గోళాకార లోహపు బంతి మొత్తం ద్రవ్యరాశి 3.168 kgలు చదరపు సెంటీమీటర్కు
రూపాయల చొప్పున ఆ బంతికి రంగు వేయడానికి అయ్యే ఖర్చును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. పై ఈజ్ ఈక్వల్ టు 22/7 ఘన పరిమాణం అంటే వాల్యూమ్ అనమాట, ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి బై సాంద్రత అని తీసుకోండి అనేసి ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఏ స్పెరికల్ మెటాలిక్ బాల్ అంటున్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ ఇది స్పియర్ అనమాట. ఓకేనా. స్పెరికల్ మెటాలిక్ బాల్ అంటే ఇది స్పియర్. దీనికి సంబంధించి డెన్సిటీ ఇచ్చాడు. డెన్సిటీ ఎంత అంటే 3.5 గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్. సో ఇది డెన్సిటీ అనమాట. అలాగే ఇక్కడ హ్యాజ్ ఏ టోటల్ మాస్ అంటున్నాడు. మాస్ కూడా ఇచ్చాడు 3.168 కేజీ ఇచ్చాడు అనమాట. అవునా. సో ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ద బాల్ అట్ ద రేట్ ఆఫ్ 5.6 రూపీ పర్ స్క్వేర్ సెంటీమీటర్స్ అంటున్నాడు. ఓకేనా. అంటే ఇక్కడ ఒక స్క్వేర్ సెంటీమీటర్కి ఇదెంత రేట్ ఎంత అంటే 5.6 రూపీస్. అలా ఒక స్క్వేర్ సెంటీమీటర్కి 5.6 రూపీస్ చొప్పున ఆ బాల్ చుట్టూ పెయింటింగ్ వేయాలంటే, ఆ స్పెరికల్ బాల్ చుట్టూ పెయింటింగ్ వేయాలంటే ఖర్చు ఎంత అనేసి కనుక్కోమన్నాడు. ఓకేనా. సో ఇక్కడ సింపుల్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి రిలేషన్ ఏమి ఇచ్చాడు, యూజ్ పై ఈక్వల్ టు 22/7, అదేవిధంగా వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ డెన్సిటీ. ఇది మనకి ఇచ్చిన రిలేషన్ అనమాట. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, మాస్ పర్ డెన్సిటీ. సో మాస్ ఉంది, అదేవిధంగా డెన్సిటీ ఉంది. మాస్ ఎంత అంటే 3.168 కేజీ ఇచ్చాడా, కేజీ డివైడెడ్ బై డెన్సిటీ ఎంత 3.5 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనమాట. సెంటీమీటర్ క్యూబ్. అవునా. సో ఈ సెంటీమీటర్ క్యూబ్ పైకి పంపించేయచ్చు కదా, పైకి పంపించేయచ్చు అనమాట. అవునా. సో ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది అనమాట. అర్థమైందా, సెంటీమీటర్ క్యూబ్. మరి ఇక్కడ కేజీ ఉంది, ఇక్కడ గ్రామ్ ఉంది, క్యాన్సిల్ చేయడానికి కుదరదు. సో కేజీని గ్రాములో కన్వర్ట్ చేస్తా. కాబట్టి ఏం చేయాలంటే ఇంటూ 1000 గ్రామ్స్ చేయాలా. 1 కేజీ అంటే మనకేమవుతుంది, ఇంటూ 1000 గ్రామ్స్ అవుతుందా, అర్థమైందా, ఇంటూ 1000 గ్రామ్స్ అనమాట. అవునా కదా. సో ఇప్పుడు గ్రామ్స్ గెట్ క్యాన్సిల్డ్. పైన ఏమైందో చెప్పండి, పైన ఏమైంది 3168 అయిద్దా, 3168 బై 3.5 అవుతుందా. 3.5 అంటే 7/2 చేయొచ్చా, 7/2. ఆ బై 2 పైకి వెళ్ళిద్ది. సో ఇది సెంటీమీటర్ క్యూబ్ అనమాట. ఇది వాల్యూమ్. మరి దేని వాల్యూమ్ ఇది, వాల్యూమ్ అంటే ఎవరిది ఇది, ఈ బాల్ యొక్క వాల్యూమ్ అనమాట. మరి బాల్ అంటే ఏంటి, స్పెరికల్ బాల్ కదా, స్పియర్ కదా, స్పియర్ యొక్క వాల్యూమ్ ఇది. స్పియర్ యొక్క వాల్యూమ్ అంటే ఏమవుతుంది, 4/3 πr³ అవుతుంది. 4/3 πr³. పై అంటే 22/7, 22/7 ఇంటూ r³ అనమాట, ఇంటూ r³. ఇక్కడ నుంచి రేడియస్ వచ్చింది, అక్కడ నుంచి మనకి కాస్ట్ వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది అంటే 2 1 టైము, 2 ఇక్కడ 11 టైమ్స్. అవునా. అలాగే 11 1 టైము, 11 ఇక్కడ 2 టైమ్స్ పోయిద్దా, ఇంకెంత మిగిలిద్ది, 9 మిగిలిద్దా, 96. 8 టైమ్స్, మళ్ళీ 8 మిగిలిద్ది, 8 అంటే 8 టైమ్స్ పోయిద్ది. అవునా కదా. అలాగే ఇక్కడ 4 1 టైము, 4 ఇక్కడ 72 టైమ్స్ పోయిద్దా, 72. సో 7 గెట్ క్యాన్సిల్డ్. ఇంకా r³ చేయండి. r³ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3 రోళ్ళు 6, 3 ఏళ్ళు 21, 216. మరి r ఈక్వల్ టు ఏమవుతుంది, క్యూబ్ రూట్ ఆఫ్ 216. సో r ఈక్వల్ టు ఎంత అవ్వాలి, 6 సెంటీమీటర్స్ అవ్వాలి. r 6 సెంటీమీటర్స్. మనల్ని ఏమడుతున్నాడు అంటే బాల్ కదా ఇది. సో స్పెరికల్ బాల్ ఈ మొత్తానికి అంటే ఆ చుట్టూ అనమాట, 3Dలో చూపించాలి. యాక్చువల్గా చుట్టూ పెయింటింగ్ వేయాలంటే ఖర్చు ఎంత అంటున్నాడు. ముందు ఆ పెయింటింగ్ వేయాల్సిన ఏరియా కనుక్కుందాం, దాని నుంచి ఖర్చు కనుక్కోవచ్చు కదా. సో ఆ బాల్ చుట్టూ ఏరియా అంటే ఏమవుతుంది, దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. స్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 4πr². అంటే 4 ఇంటూ 22/7 ఇంటూ r². r² అంటే 36 అనమాట. ఓకేనా. సో ఇది దీని యొక్క ఏరియా. సో ఏరియా కదా, సెంటీమీటర్ స్క్వేర్. మనల్ని అడుగుతుంది ఏరియా కాదు, మనల్ని అడుగుతుంది ఖర్చు అనమాట. ఓకేనా. సో మరి ఒక స్క్వేర్ సెంటీమీటర్స్కి ఖర్చు అంతా 5.6. అలా మనకి ఎన్ని స్క్వేర్ సెంటీమీటర్స్ ఉంది, ఎంత ఉంది. సో ఒక స్క్వేర్ సెంటీమీటర్ వాల్యూ ఎంత, 5.6 రూపీస్. సో ఈ సెంటీమీటర్ స్క్వేర్ తీసేసి ఇంటూ 5.6 రాస్తా అనమాట. సో 5.6 అంటే 56/10 రాసుకోవచ్చా. సో ఇది మనకి రూపీస్లో వచ్చింది అనమాట. అర్థమైందా. 1 స్క్వేర్ సెంటీమీటర్కి ఖర్చు ఎంత అంటే 5.6 రూపీస్. 5.6 రూపీస్ అనమాట. మనకి ఇక్కడ ఇన్ని స్క్వేర్ సెంటీమీటర్లు వచ్చింది, ఆ స్క్వేర్ సెంటీమీటర్ బదులు మనం 5.6 రాసామన్నమాట. ఓకేనా. అది రిలేషను. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, 7 1 టైము, 7 ఇక్కడ ఎన్ని టైమ్స్, 8 టైమ్స్ పోయిద్దా, 8 టైమ్స్. ఇంకేమన్నా పోతుందా, పోదు కదా. సో ఇక్కడ మనం లాస్ట్ డిజిట్ వెరిఫై చేయొచ్చు సింపుల్గా. ఓకేనా. 4 2s 8,
8 6 ఎంత, 8 6 48 అంటే మళ్ళీ 8 వచ్చింది. 8 ఇంటూ 8 8 ఇంటూ 8 64 వచ్చిందా, అంటే మనకి పైన 4 వచ్చింది. బైలో 10 కాబట్టి పాయింట్ వచ్చింది కానీ వాల్యూ మారదు, పాయింట్ వచ్చింది కానీ వాల్యూ మారదు, అవునా. సో పైన మనకి 0.4 రావాలి, 0.4 రావాలి, ఒకే ఒక చోట ఉంది, ఆప్షన్ సి. అయిపోయిందా. సో అలా సింపుల్గా మనకి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 28. ఇక్కడ ఏమంటున్నాడంటే 2 trains A and B of lengths 496 meters and 490 meters are running at speeds of 12 meter per second and 22 meter per second respectively towards each other on parallel tracks. In how much time will they cross each other అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 496 మీటర్లు మరియు 490 మీటర్ల పొడవు గల ఏ మరియు బి అనే 2 రైళ్లు సమాంతర పట్టాలపై వరుసగా 12 మీటర్ పర్ సెకండ్ మరియు 22 మీటర్ పర్ సెకండ్ వేగంతో ఒకదానికొకటి ఎదురుగా ప్రయాణిస్తున్నాయి. అవి ఒకదానినొకటి ఎంత సమయంలో దాటుతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ 2 trains ఉన్నాయి అనమాట. సో ఇది ట్రైన్ 1, అదేవిధంగా ఇంకోటి ట్రైన్ 2 అనమాట. ఓకేనా. సో ఇక్కడ వాటి యొక్క లెన్స్ ఇచ్చాడు. ఒకదానిది 496 మీటర్స్, ఇంకో దానిది 490 మీటర్స్ అనమాట. 490 మీటర్స్. ఓకే. ఆర్ రన్నింగ్ అట్ స్పీడ్స్ ఆఫ్ 12 మీటర్ పర్ సెకండ్ అండ్ 22 మీటర్ పర్ సెకండ్ రెస్పెక్టివ్లీ. సో ఫస్ట్ దాని స్పీడు 12 మీటర్ పర్ సెకండ్, రెండో దానిది 22 మీటర్ పర్ సెకండ్. ఓకే. అండ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఆన్ ప్యారలల్ ట్రాక్స్. సో ఇక్కడ ఈ రెండు ఇలా ఎదురెదురుగా వస్తున్నాయి అనమాట. ఈ రెండు ఇలా ఎదురెదురుగా వస్తున్నాయి ప్యారలల్ ట్రాక్స్ మీద. ఓకే. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ హౌ మచ్ టైం విల్ దే క్రాస్ ఈచ్ అదర్. సో ఈ రెండు కంప్లీట్గా క్రాస్ అవ్వాలంటే టైం ఎంత పడుతుంది అంటున్నాడు. ఓకేనా. సో టైం అడుగుతున్నాడు అనమాట. సో టైం ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, సెకండ్స్లో ఇచ్చాడు. సో టైము సెకండ్స్లో అడుగుతున్నాడు, అవునా. సో టైం అడుగుతున్నాడు. మరి ఇక్కడ టైం ఈక్వల్ టు మనకేం తెలుసు, డిస్టెన్స్ బై స్పీడ్ అని తెలుసు, అవునా కదా. సో డిస్టెన్స్ బై స్పీడ్ అని తెలుసు. మరి ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుందంటే ఈ రెండు క్రాస్ అవ్వాలంటే, ఈ రెండు కంప్లీట్గా క్రాస్ అవ్వాలంటే అవి ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఏమవుతుందంటే వాటి యొక్క టోటల్ లెంత్కి ఈక్వల్ అవుతుంది అనమాట. వాటి యొక్క టోటల్ లెంత్కి ఈక్వల్ అవుతుంది ఆ డిస్టెన్స్ అనేది. మరి టోటల్ లెంత్ అంటే ఎంత అవుతుంది, 496 490. సో ఎంత అవుతుంది మనకి, ఎంత అవుతుందంటే 986 మీటర్స్ అవుతుందా, 986 మీటర్స్ అవుతుంది. డివైడెడ్ బై ఇదేంటి స్పీడ్ కదా. స్పీడ్ ఎలా తీసుకోవాలంటే చూడండి, ఆపోజిట్లో వస్తున్నాయి కదా, ఆపోజిట్లో వస్తున్నాయి కాబట్టి స్పీడ్స్ కూడా ఏమవుతాయి, స్పీడ్స్ యాడ్ అవుతాయి. ఒకవేళ సేమ్ డైరెక్షన్లో వెళ్తే స్పీడ్స్ సబ్ట్రాక్ట్ అవుతాయి. ఆపోజిట్లో వస్తున్నాయి కాబట్టి మనం ఇక్కడ రెండు మూవ్ అవుతున్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. అందులో కూడా ఆపోజిట్లో వస్తున్నాయి కాబట్టి యాడ్ చేస్తాం. సేమ్ ట్రాక్ మీద ప్యారలల్గా అంటే లైక్ సేమ్ డైరెక్షన్లో వెళ్తే అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఆపోజిట్ కదా, యాడ్ చేస్తాం రిలేటివ్ స్పీడ్. ఓకేనా. సో యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 34 మీటర్ పర్ సెకండ్, 34 మీటర్ పర్ సెకండ్. సో ఈ సెకండ్ పైకి వెళ్ళిపోయింది కదా, సో ఇంటూ సెకండ్స్ అవుతుంది అనమాట, అవునా. సో ఇప్పుడు కొడితే ఆన్సర్ అయిపోయింది. సో మీటర్ గెట్ క్యాన్సిల్డ్. 2 ఇక్కడ 17 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్, 2 493 టైమ్స్ పోయిద్దా, 493 టైమ్స్ పోయిద్ది, అవునా కదా. సో ఇక్కడ చూస్తే 17 ఇక్కడ ఎన్ని టైమ్స్, 17 ఇక్కడ 2 టైమ్స్ పోయిద్దా, 72 ఎంత 34 అంటే మనకి ఎంత మిగిలిద్ది, 34 అంటే ఎంత మిగిలిద్ది అంటే 15 మిగిలిద్ది అనమాట. 153 అంటే 9 టైమ్స్ పోయిద్దా, అలా 29 టైమ్స్ పోయిద్ది. సో సింపుల్గా 29 సెకండ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. అలా మనకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనమాట. అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 29. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ కార్ ట్రావెల్స్ ఫర్ 70 కిలోమీటర్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 60 కిలోమీటర్ పర్ అవర్, then for another 80 kilometers at a speed of 80 km per hour, and finally for 50 kilometers at a speed of 40 km per hour. What is the average speed of the entire journey? Round off the answer to 2 decimal places అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక కారు 60 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో 70 కిలోమీటర్ల దూరం, ఆ తర్వాత 80 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో మరో 80 కిలోమీటర్ల దూరం, చివరిగా 40 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. మొత్తం ప్రయాణంలో దాని సగటు వేగం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఫైనల్గా మనల్ని ఏమడుతున్నాడు, యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు అనమాట, అవునా కదా. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ మనందరూ తెలుసు ఏంటి,
యావరేజ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్, టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకెన్, అవునా కదా. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేస్తే మనకి ఏమొస్తుంది, యావరేజ్ స్పీడ్ వస్తుంది. సో టోటల్ డిస్టెన్స్ అంటే చూడండి, ఫస్ట్ ఎంత ట్రావెల్ చేశాడు, 70 కిలోమీటర్స్, తర్వాత 80 కిలోమీటర్స్, ఫైనల్గా 50 కిలోమీటర్స్. సో టోటల్గా ఎంత అవుతుంది, 70 + 50 + 80, 70 + 50 120, 120, 120 80 200. సో అలా టోటల్గా ఎంత అవుతుంది, 200 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. 200 కిలోమీటర్స్ డివైడెడ్ బై టోటల్ టైం. టైం ఇక్కడ డైరెక్ట్గా ఎక్కడ ఇవ్వాలి, టైం ఇక్కడ డైరెక్ట్గా ఎక్కడ ఇవ్వాలి. మరి టైం ఎలా కనుక్కుంటాం, టైం ఎలా కనుక్కుంటాం అంటే చూడండి, ఇక్కడ ఇది 70 కిలోమీటర్స్ డిస్టెన్స్, ఇక్కడ ఇదేంటంటే ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h కదా. సో స్పీడ్ అనమాట. మరి ఇక్కడ ఇంత డిస్టెన్స్ని ఇంత స్పీడ్తో కవర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ టైం ఎలా వస్తుంది, డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే టైం వచ్చుదా, ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే టైం వచ్చుదా. సో ఇక్కడ ఈ రెండింటికి చూస్తే 70 కిలోమీటర్స్ 60 km/h. సో డిస్టెన్స్ బై స్పీడ్ వేయాలన్నమాట. సో 70/60, 70/60 వేస్తే టైం వచ్చింది. 70/60 అంటే 7/6 వచ్చిద్దా, 7/6 వచ్చింది. ఇక్కడ టైం ఇది ప్లస్ టోటల్ టైం కదా తీసుకోవాల్సింది. ఇక్కడ 80 కిలోమీటర్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 80 km/h. సో ఇది డిస్టెన్స్, ఇది స్పీడు, డిస్టెన్స్ బై స్పీడ్. సో 80/80 ఓకేనా. సో 80/80 కాబట్టి 1 అయిద్దా, 1 అయిద్ది. ప్లస్ ఇక్కడ 50 కిలోమీటర్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 40 km/h. సో ఇది డిస్టెన్స్, ఇది స్పీడు, డిస్టెన్స్ బై స్పీడ్, టైం వచ్చిందా. సో 50/40 అంటే 5/4 అవుతుందా, 5/4 అనమాట. సో ఇది టైము. సో ఇదంతా కూడా ఎలా ఉంటుంది, అవర్స్లోనే కదా ఉండేది, అవర్స్లో, ఎందుకంటే km/km/h అంటే అవర్ అయ్యిద్ది అనమాట. ఓకేనా. సో అది మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందండి చూడండి, ఆ km/h పక్కన పడేసి సో 200 అయిద్దా డివైడెడ్ బై ఇక్కడ 6, ఇక్కడ 6 1 4 ఎల్సిఎం ఏమవుతుందో చెప్పండి, ఎల్సిఎం ఎంత అవుతుంది, 12 అవుతుందా, 12లో 6 2 టైమ్స్ 2 × 7 14 అవుతుందా, 14 ప్లస్ 12లో 1 టైం 1 × 12 ఎంత అవుతుంది, 12 అవుతుంది. ప్లస్ 12లో 4 3 టైమ్స్ 3 × 5 15 అవుతుందా, 15. సో ఇక్కడ చూస్తే ఎంత అవుతుంది, 200, ఈ 12 పైకి వెళ్ళిపోతుంది డివైడెడ్ బై ఇక్కడ 14 12 ఎంత 26, 15 ఎంత అవుతుంది, 41 అవుతుందా, 26 15 అంటే 41. సో పైన ఎంత అవుతుంది, 2400 అవుతుందా, 2400 డివైడెడ్ బై 41. మరి ఇక్కడ చూస్తే వాల్యూ ఎంత అవుతుంది అంటే చూడండి, 41 ఇది 24 పోదు కదా, 240 తీసుకో, 240. సో ఇక్కడ 41 240 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. 6 టైమ్స్ అంటే మళ్ళీ 246 వచ్చింది. 5 టైమ్స్ తీసుకో, 5 టైమ్స్ తీసుకుంటే ఎంత అవుతుంది, 5 1s 5, 5 4s 20, 205 అనమాట. సో ఇక్కడ చూస్తే ఎంత అవుతుంది, 35 అవుతుందా, 35 పక్కనే 0 దిగిద్ది, 350 అంటే మనకి ఎన్ని టైమ్స్ పోయిద్ది, 8 టైమ్స్ పోయిద్ది సుమారుగా, 8 టైమ్స్. 8 1s 8, 8 4s 32 అనమాట. 9 అంటే మళ్ళీ ఎంత అయింది, 9 అంటే 360 దాటిపోయింది. సో 58 పాయింట్ సంథింగ్ రావాలి. 58 పాయింట్ సంథింగ్ అంటే ఇదిగోండి 58 పాయింట్ సంథింగ్ అలా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే దీన్ని సుమారుగా 40 అనుకోండి, 40 అనుకుంటే 40 ఒకసారి 40 ఇక్కడ 5 సార్లు 12 5 60. సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఉంది 41 అవునా, మనం తీసుకుంది 40. సో ఉండాల్సింది 41 అంటే కొద్దిగా ఎక్కువ ఉండాలి, డినామినేటర్లో కొద్దిగా ఎక్కువ ఉండాలి. సో డినామినేటర్ పెరిగిందంటే వచ్చే వాల్యూ కొద్దిగా తగ్గిద్ది అనమాట. అలా 60కి కొద్దిగా తగ్గిద్ది. అలా అయినా సరే మీరు చూసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఎలా చేసుకోవచ్చు. అలా సింపుల్గా మన ఆప్షన్ ఏమవుతుంది, ఏ అవుతుంది. అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 30. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇఫ్ 241 bananas were distributed among 3 monkeys respectively in the ratio 7/9:3/2:2/5, how many bananas did the third monkey get అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 241 అరటి పండ్లను 3 కోతులకు 7/9:3/2:2/5 నిష్పత్తిలో పంపిణీ చేస్తే 3వ కోతికి ఎన్ని అరటి పండ్లు వచ్చాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ టోటల్ బనానాస్ ఎన్ని, 241 అవునా కదా. సో 241 బనానాస్ని
3 monkeysకి పంచారు. ఏ రేషియోలో పంచారు? ఈ 241 బనానాస్ని 3 monkeysకి పంచారు. ఏ రేషియోలో పంచారంటే 7/9 2/5 ఈ రేషియోలో పంచారనమాట. ఈ రేషియోలో పంచారు. అవునా? అయితే థర్డ్ మంకీకి ఎన్ని బనానాస్ వచ్చినాయి అనేసి అడుగుతున్నాను అనమాట. ఓకేనా? అది మరి చూడండి జాగ్రత్తగా. ఇక్కడ నేనేం చేస్తానంటే దీనికి సింపుల్ ఫామ్లో రేషియో తీసుకుంటున్నా. ఏం చేయాలి? ముందు ఎల్సిఎం తీసుకోవాలి. సో రేషియో ప్రపోర్షన్ కాన్సెప్ట్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది? 9కి 2కి 5కి ఎల్సిఎం ఎంత అవుతుందంటే ఆటోమేటిక్గా 90 అవుతుందా? 90. సో ఆ 90 పెట్టి మొత్తాన్ని మల్టిప్లై చేయండి. సో 7/9 ఇంటూ 90 చేయండి. 9 1 టైము, 9 ఇక్కడ 10 టైమ్స్, 10 into 7 ఎంత అయింది? 70 అయిద్దా? సో ఇక్కడ 70 అయింది. ఈస్టు ఇక్కడ 3/2 ఇంటూ 90. సో 2 1 టైము, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్? 45 టైమ్స్. 345 ఎంత అవుతుంది? 135 అవుతుందా? సో ఇక్కడ రేషియో ఎంత వచ్చింది? 135 వచ్చింది. ఈస్టు 2/5 ఇంటూ 90. 5 1 టైము, 5 ఇక్కడ 2 టైమ్స్ 10లో. అవునా? 2 2s 4, 4 9s 36. సో ఇక్కడ 36 వచ్చింది. సో ఇక్కడ ఇది ఫస్ట్ మంకీకి వచ్చేది, ఇది సెకండ్ మంకీకి వచ్చేది, ఇది థర్డ్ మంకీకి వచ్చేది అనమాట. అవునా? సో ఫస్ట్ మంకీకి 70 పార్ట్స్ వెళ్తాయి, సెకండ్ మంకీకి 135 పార్ట్స్ వెళ్తాయి, థర్డ్ మంకీకి 36 పార్ట్స్ వెళ్తాయి. అవునా? సో అలా ఈ 241 మ్యాంగోస్ని ఇలా 70 పార్ట్స్, 135 పార్ట్స్, 36 పార్ట్స్గా డివైడ్ చేసి ఈ ముగ్గురికి పనిచేస్తారనమాట. అవునా కదా? అయితే మరి ఇక్కడ టోటల్ ఈక్వల్ అవుతాయి కదా. ఈ 241 కదా ఇలా పంచింది. కాబట్టి ఇక్కడ పార్ట్స్ రూపంలో ఉన్న టోటల్, అదేవిధంగా బనానాస్ రూపంలో ఉన్న టోటల్ రెండు ఈక్వల్ అవుతాయి. మరి పార్ట్స్ రూపంలో టోటల్ ఎంత? ఇక్కడ యాడ్ చేస్తే 70 135 205 అయిద్దా? 205 36 241 పార్ట్స్ అవుతుందా? 241 పార్ట్స్. ఇది ఇక్కడ టోటల్ పార్ట్స్ రూపంలో. అవునా? కానీ మనకి బనానాస్ రూపంలో టోటల్ ఎంత? 241 బనానాస్ అనమాట. అవునా? అలా 241 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 241 బనానాస్. అవునా? మనల్ని ఏమడుతున్నాడు? థర్డ్ మంకీకి ఎన్ని వచ్చాయి అన్నాడు. సో థర్డ్ మంకీకి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి? 36 పార్ట్స్ వచ్చినాయి. అంటే సింపుల్గా 36 బనానాస్ అయితే వచ్చినాయి అనమాట. ఓకేనా? అలా 36 బనానాస్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 31. ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 60 and 70 అండ్ ద యావరేజ్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 50 and 58 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 60 మరియు 70 మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల సగటుకు మరియు 50 మరియు 58 మధ్య ఉన్న 4 యొక్క గుణిజాల సగటుకు మధ్య గల భేదం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. దేనికంటే చూడండి, ద యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 60 and 70. సో 60కి 70కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క యావరేజ్కి. అదేవిధంగా చూడండి, అండ్ ది యావరేజ్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 50 and 58. సో 50కి 58కి మధ్యలో ఉండే 4 యొక్క మల్టిపుల్స్ ఉంటాయి కదా, 4 యొక్క మల్టిపుల్స్ వాటి యొక్క యావరేజ్కి డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఫస్ట్ కేసు చూడండి, యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 60 and 70. సో 60కి 70కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏంటో తెలుసు కదా మీకు ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్లో చెప్పాను. ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్లు చెక్ చేయండి. ఓకేనా? కంప్లీట్ నెంబర్ సిస్టమ్ అవైలబుల్గా ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో 60కి 70కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏంటో చెప్పండి నాకు. ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 61 ఒకటి, అదేవిధంగా 67 ఒకటి అనమాట. ఓకేనా? సో ఈ రెండు 60కి 70కి మధ్యలోనే తీసుకోవాలి. బిట్వీన్ అంటున్నాడు కదా, 60 తీసుకోకూడదు, 70 తీసుకోకూడదు, ప్రైమ్ నెంబర్స్ అయినా కూడా తీసుకోకూడదు, ఆ మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలన్నమాట. అర్థమైందా? సో ఈ రెండు మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్. మరి ఈ రెండింటి యొక్క యావరేజ్ అంటే ఏం చేస్తాం? సింపుల్గా రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తాం. సో ఇది ఒక వాల్యూ వచ్చింది, ఇది ఫస్ట్ వాల్యూ. అలాగే సెకండ్ వాల్యూ, యావరేజ్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 50 and 58. 50 and 58. సో 50కి 58కి మధ్యలో ఉన్న 4 మల్టిపుల్స్ ఉంటాయి కదా, అవునా కదా, 4 మల్టిపుల్స్ వాటి యొక్క యావరేజ్ అనమాట. మరి 50కి 58కి మధ్యలో 4 మల్టిపుల్స్ ఏముంటాయి? 4 మల్టిపుల్స్ అంటే 4లో క్యాన్సిల్ అయ్యేవి అనమాట. సో ఇక్కడ 52 అవునా కదా. సో 52 4తో క్యాన్సిల్ అయ్యిద్ది, అవునా.
నెక్స్ట్ది ఏమైంది, సింపుల్గా 4 యాడ్ చేయి. నెక్స్ట్ది ఏమైంది 56 అయిద్దా, 56. తర్వాత ఏమైంది 60 అయింది, 60 దాటిపోయింది కదా. సో ఈ రెండు 4 మల్టిపుల్స్ అనమాట. ఈ రెండింటి మధ్యలో ఉన్న 4 మల్టిపుల్స్ ఇవి. వీటి యొక్క యావరేజ్ అంటే మళ్ళీ 2 ఉన్నాయి కాబట్టి యాడ్ చేసి బై 2 వేయాలన్నమాట. 3 ఉంటే యాడ్ చేసి బై 3 చేస్తాం. సో ఇది ఇంకొక వాల్యూ. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. అయిపోయింది ఆన్సర్ ఇంకా. సో ఇక్కడ చూస్తే ఎంత అయింది మనకి 128 అయిద్దా, 128 బై 2 అయిద్దా. సో మొత్తానికి ఎల్సిఎం బై 2 కదా. సో బై 2 మైనస్ ఇక్కడ మొత్తం ఈ టోటల్ ఎంత అయింది, ఈ బ్రాకెట్ కదా మొత్తం. సో ఎంత అయింది అంటే 108 అయిద్దా, 108 అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చెప్పండి, 128 మైనస్ 108 అంటే ఎంత అయింది 20. 20 బై 2 అంటే వాల్యూ ఎంత అవ్వాలి, 10 అవ్వాలి. ఓకేనా, అలా 10 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 32. ఇక్కడ ఏమంటున్నాడు అంటే అన్ ఐటమ్ ఈజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 7,200 ఆఫ్టర్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 36% అండ్ 10%. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఇన్ రూపీస్ ఆఫ్ ద ఐటమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువుపై వరుసగా 36% మరియు 10% తగ్గింపులు ఇచ్చిన తర్వాత దానిని 7,200 రూపాయలకు అమ్మారు. ఆ వస్తువు యొక్క ముద్రిత ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు, మార్కెట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. అవునా కదా. సో ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ ఎంతో తెలియదు. ఓకేనా. సో మార్కెట్ ప్రైస్ని ఎంపీ అనుకుంటున్నా, మీరే ఎక్స్ అని అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఇది మార్కెట్ ప్రైస్ కదా. అయితే ఐటెం యొక్క మార్కెట్ ప్రైస్ ఇది కదా. దీని మీద ఏం చేస్తారంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్స్ అనేవి మార్కెట్ ప్రైస్ మీదే ఇస్తారు, మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మీకు కావాలంటే డిస్కౌంట్స్ కంప్లీట్ చాప్టర్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. అది సో ఈ మార్కెట్ ప్రైస్ మీద 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చేసి ఈ ఐటెంని ఎంత కమ్మారు అంటే 7,200 రూపీస్కి అయితే అమ్మారనమాట. మరి ఇది మార్కెట్ ప్రైజు. దీని మీద ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు, 36% డిస్కౌంట్ ఇచ్చారు. మరి 36% డిస్కౌంట్ తీసేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ ఏమైంది, 100లోంచి 36 తీసేస్తే మనకి ఎంత అయింది, 64% అయిద్దా. 64% ఇంటూ నెక్స్ట్ది 10% డిస్కౌంట్. సో 10% 10% తీసేస్తే 90% అయిద్దా. 90% అంటే 90/100 అంటే 9/10. సో ఇలా ఈ రెండు డిస్కౌంట్లు పోయిన తర్వాత మనకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్. ఇది సెల్లింగ్ ప్రైస్. ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, సోల్డ్ ఫర్ రూపీస్ ఎంత అంటున్నాడు, 7,200 రూపీస్ అంటున్నాడా, 200 రూపీస్ అంటున్నాడు. మనల్ని మార్కెట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. అయిపోయింది, డైరెక్ట్గా ఇక్కడ నుంచి కొట్టేసేయచ్చు అనమాట. 9 ఒకసారి 9 8 72. సో 800 సార్లు పోయిద్దా, 800 సార్లు. అవునా కదా. సో ఇక్కడ 8 ఇక్కడ 100 సార్లు పోయిద్దా, 8 100 సార్లు. 8 ఇక్కడ 8 సార్లు పోయిద్దా, 8 సార్లు. అలాగే 8 ఇక్కడ ఒకసారి పోయిద్ది. 8 ఇక్కడ ఎన్నిసార్లు పోయిద్ది అంటే 1000లో గుర్తుపెట్టుకోండి. 1000లో 8 ఎన్నిసార్లు పోయిద్ది అంటే 125 సార్లు పోయిద్ది అనమాట. అవునా. సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఏమవుతుంది, 125 × 100 అంటే 12,500 రూపీసా, 12,500 రూపీస్ అనమాట. అలా సింపుల్గా మార్కెట్ ప్రైస్ ఎంత, 12,500 రూపీస్. ఓకేనా. అది అలాగే మీరు ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. ఎలాగంటే చూడండి, ఇక్కడ రేషియో మెథడ్ వాడుకోవచ్చు. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత, 36%. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత, 36%. 36% అంటే 36/100. అవునా కదా. 4 ఇక్కడ 9 టైమ్స్, 4 ఇక్కడ 25 టైమ్స్. డిస్కౌంట్ కదా, మైనస్. అవునా. అంటే వాల్యూ అనేది 25 ఉండాల్సింది, 9 తగ్గింది అంటే 9 తగ్గిందంటే ఏమవుతుంది, 9 తగ్గిందంటే మనకి 16 అవుతుందా, 16 అవుతుంది అనమాట, ఆబ్వియస్గా. అంతేనా కదా. అలాగే నెక్స్ట్ 10% డిస్కౌంట్. 10% అంటే 1/10 అయిద్దా, 1/10 అనమాట. డిస్కౌంట్ కదా, మైనస్. అంటే వాల్యూ అనేది 10 ఉండాల్సింది, 1 తగ్గిద్ది, 9 అయింది. సో ఇక్కడ సక్సెస్ కాబట్టి రెండింటిని మల్టిప్లై చేయండి. మనకి ఇక్కడ వచ్చేది ఏమవుతుందంటే ఇది మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో అవుతుంది అనమాట. అవునా కదా. సో ఇక్కడ ఇది ఎంత అయింది, ఇక్కడ ఆపోజిట్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, మీ ఇష్టం. ఇక్కడ చూస్తే 2 ఇక్కడ 8 టైమ్స్, 2 ఇక్కడ 5 టైమ్స్. 5 25 ఎంత, 125. అవునా. ఈస్టు
ఇక్కడ 9 8 72 72 అవునా. సెల్లింగ్ ప్రైస్ ఏమో 72 పార్ట్స్, మార్కెట్ ప్రైస్ ఏమో 125 పార్ట్స్ అవునా. మనల్ని మార్కెట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. దానికోసం మనకేమి ఇచ్చాడు, సోల్డ్ ఫర్ 7200 రూపీస్ అంటున్నాడు అవునా. అంటే సెల్లింగ్ ప్రైస్ అనమాట అది ఓకేనా. సో సెల్లింగ్ ప్రైస్ పార్ట్స్ రూపంలో ఎంత, 72 పార్ట్స్. ఇక్కడ మనకి ఇచ్చింది ఎంత, 7200 రూపీస్ అవునా కదా. మనల్ని ఏమడుతున్నాడు, మార్కెట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. మరి అదంతా ఎన్ని పార్ట్స్ ఉంది, 125 పార్ట్స్ ఉంది అవునా. సో ఇది కనుక్కుంటే సరిపోతుంది అవునా కదా. మరి ఇక్కడ చూస్తే పార్ట్స్ గెట్ క్యాన్సిల్డ్. 72 వన్ టైము, 72 ఇక్కడ 100 టైమ్స్, 100 into 125 అంటే సో 12500 రూపీస్ అయిద్దా, 00 రూపీస్ అనమాట. అలా చేసుకున్నా మనకి ఎంత వచ్చింది, 12500 రూపీస్ అయితే వస్తుంది. అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 33. ఇక్కడ ఏమంటున్నాడంటే P and Q together can fill a season with water in 15 hours. If P alone can fill the season with water in 24 hours, then in how many hours will Q alone fill 1/4 of the same season with water అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. P మరియు Q కలిసి ఒక తొట్టిని 15 గంటల్లో నీటితో నింపగలవు. P ఒక్కటే ఆ తొట్టిని 24 గంటల్లో నింపగలిగితే క్యూ ఒక్కటే ఆ తొట్టిలో 4వ వంతు భాగాన్ని ఎన్ని గంటల్లో నింపగలదు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు ఓకేనా. సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, P and Q టుగెదర్ కెన్ ఫిల్ ఏ సీజన్ విత్ వాటర్ ఇన్ 15 hours. సో PQ వీళ్ళిద్దరూ కలిసి ఫిల్ చేస్తున్నారు, ఒక తొట్టిని నింపుతున్నారు కదా. సో ప్లస్లు తీసుకోవాలన్నమాట ఓకేనా. సో వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తారు, 15 hours ఫిల్ చేస్తారు ఓకే. అలాగే ఇక్కడ if P alone can fill the season with water in 24 hours. సో P ఒక్కటే అయితే ఆ తొట్టిని సీజన్ని 24 hours అయితే ఫిల్ చేయగలదు అవును. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ క్యూ ఎలోన్ క్యూ ఒక్కటే ఏమంటున్నాడు, కెన్ ఫిల్ 1/4 ఆఫ్ ద సీజన్ ఇన్ హౌ మెనీ అవర్స్ అంటున్నాడు. సో ఆ తొట్టిలో 1/4ని క్యూ ఒక్కతే ఎన్ని గంటల్లో ఫిల్ చేయగలదు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు ఓకేనా. సో ముందు టోటల్ కెపాసిటీ ఆఫ్ ది సీజన్, తొట్టి యొక్క టోటల్ కెపాసిటీ కనుక్కుందాం. దాన్ని బట్టి అందులో 1/4ని క్యూ ఒక్కటే ఎన్ని గంటల్లో ఫిల్ చేస్తుందో తెలుసుకుందాం ఓకేనా. చూడండి ఇప్పుడు టోటల్లో కెపాసిటీ ఏమైంది, ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అయింది. మరి ఈ రెండింటికి ఎల్సిఎం అంటే ఏమవుతుందంటే, చాలామంది ఎల్సిఎం నార్మల్గా కనుక్కుంటారు, లేదంటే మీరు సింపుల్గా ఇక్కడ వీటికి ఈ టైంకి రేషియో కట్టి ఎఫిషియన్సీలు తీసుకొని టోటల్ కూడా కనుక్కోవచ్చు ఓకేనా. ఎల్సిఎం 240, ఎల్సిఎం ఎంత 120. ఇక్కడ ఈ 120ని ఇంకో విధంగా కూడా తీసుకురావచ్చు. ఎలాగంటే ఇది టైం కదా, ఇది టైంకి రేషియో కట్టండి. 15కి 24కి రేషియో కడితే ఏమైందో చెప్పండి, టైం రేషియో అనమాట అవునా. సో టైం రేషియో ఏమవుద్ది, 3 5 15, 3 8 24, ఇది టైం రేషియో. అప్పుడు ఇక్కడ ఎఫిషియన్సీలు వస్తాయి కదా, సో టైం రేషియో 5:8 అయితే ఎఫిషియన్సీలు ఏమవుతాయి, ఎఫిషియన్సీలు దీనికి ఇన్వర్స్ అవుతాయి, 8:5 అవుతుంది, 8:5. సో ఇక్కడ 15 ఎదురు ఎఫిషియన్సీ ఎంత ఉండాలి, 8 ఉండాలి. 15 ఎదురు 8 ఉండాలి అవునా. 24 టైం ఎదురు 5 ఉండాలి, 24 టైం ఎదురు 5 ఉండాలి. సో ఇప్పుడు చూడండి, 15 into 8 చేస్తే 120 వచ్చింది, 24 into 5 చేస్తే 120 వచ్చింది. ఇలా అయినా సరే మనం సింపుల్గా పెట్టేసేయచ్చు అనమాట. అర్థమైందా. మీకు తెలిస్తే ఎల్సిఎం కనుక్కోండి, లేదంటే రేషియో కట్టి దాని నుంచి తీసుకురండి ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకి P యొక్క ఎఫిషియన్సీ ఎంత 5, P ప్లస్ Q ఎఫిషియన్సీ ఎంత 8, Pది 5, P ప్లస్ Qది 8. అప్పుడు Qది ఎంత అవ్వాలి, 3 అవ్వాలి. Qది ఎంత అవ్వాలి, 3 అవ్వాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇది టోటల్ ట్యాంక్ కదా, ఈ టోటల్ ట్యాంక్లో 1/4, ఈ 1/4 ట్యాంక్ని ఎవరు ఫిల్ చేయాలి, Q ఫిల్ చేయాలి. టైం ఎంత అన్నాడు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే, చేయాల్సిన వర్క్ బై ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ వేస్తే టైం వచ్చింది. సో చేయాల్సిన వర్క్ ఇది, టోటల్ ట్యాంకులో 1/4 ఫిల్ చేయాలి. సో చేయాల్సిన వర్క్ బై ఎవరు చేయాలి, Q చేయాలి. ఎఫిషియన్సీ రాయి వాళ్ళది, కింద వాళ్ళ ఎఫిషియన్సీ రాస్తే ఆన్సర్ అయిపోయింది, టైం వచ్చింది ఓకేనా. సో టైం ఎంత అవుతుందో చెప్పు, 4 1 టైము, 4 ఇక్కడ 30 టైమ్స్, 3 1 టైము, 3 ఇక్కడ 10 టైమ్స్. సో అలా టైం ఎంత 10 hours అయితే పడుతుంది అనమాట. సో 10 విల్ బి ద ఆన్సర్ ఓకేనా.
చూడండి క్వశ్చన్ నెంబర్ 34. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ పర్సన్ సేవ్స్ 60% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఇఫ్ హిజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ 560 రూపీస్ దెన్ హిజ్ ఇన్కమ్ ఇన్ రూపీస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి తన ఆదాయంలో 60% పొదుపు చేస్తాడు, అతని ఖర్చు 560 రూపాయలు అయితే అతని ఆదాయం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ పర్సన్ సేవ్స్ 60% ఆఫ్ హిజ్ ఇన్కమ్లో 60% సేవింగ్స్కి వెళ్ళిపోతుంది. అవునా. మరి టోటల్ ఇన్కమ్ 100% అని మనకు తెలుసు. టోటల్ ఇన్కమ్ 100% అని మనకు తెలుసు. అవునా కదా. అందులో ఎంత దాస్తున్నాడు వీడు, ఎంత దాస్తున్నాడు అంటే 60% దాస్తున్నాడు. మరి 100%లో 60% దాచేస్తున్నాడు అంటే ఇంకా మిగిలిందంతా ఏమైనట్టు, ఖర్చు అయిపోయినట్టు. అది ఎక్స్పెండిచరు, మిగిలింది ఎక్స్పెండిచరు. సేవింగ్స్ పోను, మిగిలింది ఎక్స్పెండిచరు. మాకు వద్దు అనుకుంటే సింపుల్గా రిలేషన్ ఉంది, తెలుసు కదా మీకు. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇన్కమ్ ఎప్పుడు కంప్లీట్గా 100% ఉంటుంది, అందులో సేవింగ్స్ అంతా 60%. అప్పుడు ఎక్స్పెండిచర్ ఏమవ్వాలి, ఖచ్చితంగా బ్యాలెన్స్ అవ్వాలంటే 40% అవ్వాల్సిందే. అవునా. సో ఎక్స్పెండిచరు 40%, ఎక్స్పెండిచర్ అంతా 40%. కానీ ఆ ఎక్స్పెండిచరు మనీ రూపంలో ఎంత ఇచ్చాడు, 560 రూపీస్ ఇచ్చాడా, 560 రూపీస్ ఇచ్చాడు. మనల్ని కనుక్కోమంటున్నాడు, ఇన్కమ్ ఎంతో కనుక్కోమంటున్నాడు. అయిపోయింది ఆన్సర్ ఇంకా. సో చూడండి ఇన్కమ్ ఎలా వచ్చిందో చూడండి, క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. పర్సంటేజ్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 4 1 టైము, 4 ఇక్కడ 14 టైమ్స్, క్రాస్ మల్టిప్లై చేస్తే 1400 రూపీస్. ఓకేనా. 1400 రూపీస్ విల్ బి ది ఆన్సర్. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 35. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏ రీటైలర్ ఆఫర్స్ ది ఫాలోయింగ్ డిస్కౌంట్ స్కీమ్స్ ఫర్ బయర్స్ ఆన్ అన్ ఆర్టికల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక చిల్లర వర్తకుడు కొనుగోలుదారులకు ఒక వస్తువుపై ఈ కింది తగ్గింపు పథకాలను అందిస్తున్నాడు అనేసి మనకి 4 డిఫరెంట్ స్కీమ్స్ అయితే ఇచ్చాడు అనమాట. ఓకేనా. ఈ డిస్కౌంట్స్ ఈ విధంగా ఇస్తున్నాడు అనేసి ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడు, విచ్ స్కీమ్ విల్ ఫెచ్ ది మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైజ్ అంటున్నాడు. సో సెల్లింగ్ ప్రైజ్ మ్యాక్సిమం ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకు ఒక రిలేషన్ తెలియాలి. సో మార్కెట్ ప్రైజ్ మైనస్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైజ్ అనమాట. సెల్లింగ్ ప్రైజ్. అవునా కదా. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్ ప్రైస్ ఫిక్స్డ్గా ఉండిద్ది. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉండాలి, మ్యాక్సిమం ఉండాలి. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మ్యాక్సిమం ఉండాలంటే ఇక్కడ డిస్కౌంట్ మినిమం ఉండాలి. ఎందుకంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మార్కెట్ ప్రైస్ 100 రూపాయలు అనుకుంటున్నా. ఇప్పుడు నేను డిస్కౌంట్ మినిమం తీసుకుంటున్నా, 0 రూపీస్ డిస్కౌంట్ తీసుకుంటున్నా. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది, 100 రూపాయలు వచ్చిద్దా. అలా కాకుండా నేను మార్కెట్ ప్రైస్ 100 మారదు, చెప్పే కదా నేను మార్కెట్ ప్రైస్ మారదు. ఇప్పుడు నేను డిస్కౌంట్ 10 రూపాయలు ఇస్తున్నా. అవునా. 10 రూపాయలు ఇస్తున్నా. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది, 90 అయిద్దా. 90. మార్కెట్ ప్రైస్ 100 రూపాయలు, నేను డిస్కౌంట్ 20 రూపాయలు ఇస్తున్నా. అవునా. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది, 80 అయింది. మరి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే డిస్కౌంట్ పెరిగే కొద్దీ సెల్లింగ్ ప్రైస్ తగ్గిపోతుంది కదా, అవునా. మరి డిస్కౌంట్ ఎక్కడైతే మినిమం ఉందో అక్కడ సెల్లింగ్ ప్రైస్ మ్యాక్సిమం ఉంది. సో సెల్లింగ్ ప్రైస్ మ్యాక్సిమం ఉండాలంటే డిస్కౌంట్ మినిమం ఉండాలి. ఈ పాయింట్ పట్టుకుంటే ఆన్సర్ అయిపోయింది అనమాట. ఓకేనా. మనకి ఇక్కడ ఏమంటున్నాడు, విచ్ స్కీమ్ విల్ ఫెచ్ ది మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ ఎక్కడ వస్తుంది అంటున్నాడు. మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు వచ్చింది, డిస్కౌంట్ మినిమం అయినప్పుడు వచ్చింది. సో మనకు కావాల్సింది ఏంటి, తక్కువ డిస్కౌంట్ కావాలి. ఓకేనా. సో అది మన టార్గెట్. సో చూడండి ఫస్ట్ కేసులో చూడండి, ఇక్కడ డిస్కౌంట్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 14%. సో 14% అనమాట. సో ఫస్ట్ 14% డిస్కౌంట్, ఇంకోటి కూడా 14% డిస్కౌంట్. అక్కడ ఆల్రెడీ చెప్పా మైనస్లు ఎందుకు తీసుకుంటారు ఏంటని. అవునా. సో ఎఫెక్టివ్ పర్సంటేజ్ కడితే యాడ్ చేస్తే ఏమైంది, -28 అయిద్దా, -28. అవునా కదా. యాడ్ చేస్తే -28. అలాగే మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ప్లస్ 196 అవుతుందా, 196. దానికి బై 100 చేస్తాం కదా, పాయింట్ వచ్చింది. సో ఇక్కడ చూస్తే మనకి ఎంత వచ్చింది అంటే
-26.04 వచ్చిందా 26.04. సో 04 అంటే 26.04% డిస్కౌంట్ అనమాట. ఇది ఫస్ట్ కేసులో ఉన్న డిస్కౌంట్ అవునా. అలాగే సెకండ్ కేసులో ఉన్న డిస్కౌంట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 22% ఫాలోడ్ బై ఏ డిస్కౌంట్ ఆఫ్ 29%. సో ఇక్కడ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు. సో 22% డిస్కౌంట్ ఒకటి, 29% డిస్కౌంట్ ఒకటి. డిస్కౌంట్లు కదా మైనస్ పెట్టేసి సో ఈ రెండింటికి ఏం చేయాలి, ఎఫెక్టివ్ పర్సంటేజ్ కట్టాలి. సో ఏమవుతుంది -22 -29. సో యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఏమైంది -51 అయిద్దా, -51 అయింది అవునా. మల్టిప్లై చేస్తే ప్లస్ ఏమైద్ది చెప్పండి, ఏమైద్ది సుమారుగా చూడండి, సుమారుగా ఇది 20 అనుకో, -20 అనుకో, ఇది -30 అనుకో, -20 -30 ఏమైద్ది +600 అయిద్దా, +600 అయిద్ది అవునా కదా. +600 దానికి బై 100 చేస్తామా, దానికి బై 100 చేస్తాము అవునా. అంటే +6 అయిద్దా, +6 అయిద్ది అనమాట. సో ఫైనల్గా ఎంత అయింది మనకి -45 అయిద్దా, 45 అంటే సింపుల్గా 45% అనమాట డిస్కౌంట్. సుమారుగా అప్రాక్సిమేట్గా సెకండ్ కేసులో డిస్కౌంట్ ఎంత అంటే 45%. ఓకే నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 22% అండ్ 7%. సో డిస్కౌంట్స్ కదా మైనస్లు తగిలి -22 -7 ఏమైద్ది -29 అయిద్దా, -29 మల్టిప్లై చేస్తే ఏమైద్ది 7 × 22 720 is 140 + 14 154 అయిద్దా. సో ప్లస్ 154 అయిద్ది, బై 100 చేస్తాం కదా ప్లస్ అనమాట. సో ఇక్కడ చూస్తే వాల్యూ ఎంత అయిద్ది అంటే -27.46 అయిద్దా, 27.46. సో 27.46% అయింది డిస్కౌంట్ ఓకేనా. అది నెక్స్ట్ ఫోర్త్ కేసు చూడండి. డిస్కౌంట్ ఆఫ్ 14% ఫాలోడ్ బై ఏ డిస్కౌంట్ ఆఫ్ 6% అనమాట ఓకేనా. సో ఇక్కడ చూస్తే 14% 6%. సో డిస్కౌంట్లు కదా మైనస్లు పెడితే ఏమవుతుందంటే చూడండి, మైనస్లు పెడితే ఎంత అవుతుంది మనకి -14 -6 యాడ్ చేయండి -20 అవుతుందా. అలాగే మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే +60 + 24 84 అవుతుందా, 84 మల్టిప్లై చేసిన దానికి బై 100 0.84 అయిద్దా. సో ఎంత అయింది -18 పాయింట్ అయిద్దా, సారీ 19 పాయింట్ కదా 19.16 అయిద్దా, 19.16 అయిద్ది అనమాట అవునా. సో అలా ఇక్కడ 19.16% డిస్కౌంట్. సో మనకి ఏమవ్వాలి, డిస్కౌంట్ మినిమం ఉండాలి, డిస్కౌంట్ మినిమం. ఇక్కడ 26 ఉంది, ఇక్కడ 45 ఉంది, 40 ఇక్కడ 27 ఉంది, ఇక్కడ మనకు వచ్చేసరికి 19 ఉంది. సో ఉన్న వాటిలో లీస్ట్ ఎక్కడ, ఇది మినిమం డిస్కౌంట్ అనమాట, మినిమం డిస్కౌంట్. సో మినిమం డిస్కౌంట్ కాబట్టి మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అనమాట అవునా. సో అలా మనకి ఫోర్త్ స్కీమ్ అనేది ఏమిస్తుంది మనకి, మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ ఇస్తుంది. ఫోర్త్ స్కీమ్ ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. అలా మనకి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 36. ఇక్కడ ఏమంటున్నాడంటే ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 469 అండ్ 474 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 469 మరియు 474 మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. బిట్వీన్ అంటున్నాడు కదా. సో 469కి 474కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో కనుక్కోమన్నాడు అనమాట. అవి 2 ఉంటాయా 3 ఉంటాయా అనేసి కనుక్కోమన్నాడు. సో బిట్వీన్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ నెంబర్స్ తీసుకోకూడదు, ఆ రెండింటి మధ్యలో ఉన్న నెంబర్స్నే కన్సిడర్ చేయాలి అవునా. సో 469 తీసుకోకూడదు, 474 తీసుకోకూడదు, మధ్యలో ఉన్న నెంబర్స్నే తీసుకోవాలి. తీసుకొని అందులో ప్రైమ్ నెంబర్స్ ఏమైనా ఉంటే అవి కౌంట్ చేసి ఎన్ని ఉన్నాయో చెప్పాలి. అది మన టార్గెట్ అవునా. సో చూడండి మధ్యలో నెంబర్స్ ఏమవుతాయి, 469 తీసుకోకూడదు, తర్వాత 470 తీసుకోవచ్చా, 470, తర్వాత 471, నెక్స్ట్ 472, నెక్స్ట్ 473, ఇవే కదా. 474 తీసుకోకూడదు. అయితే ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఉంటే అవి ఎన్ని ఉన్నాయో చెప్పాలన్నమాట అవునా. సో మీకు ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ప్రైమ్ నెంబర్ అన్నామంటే ఆ ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్, ఇది ప్రైమ్ నెంబర్ కదా. సో ఈ ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్సే ఉంటాయి, 1 అదేవిధంగా ఆ నెంబరే, ఇంకా ఏ ఫ్యాక్టరు ఉండదన్నమాట. కాబట్టి ఈ ప్రైమ్ నెంబర్ని మనం ఒక విధంగానే రాయగలుగుతాం. ఎలాగా, 1 ఇంటూ ఆ నెంబరే ఇంకా ఓకేనా, 1 ఇంటూ అదే నెంబరు, ఇంకా వేరే విధంగా రాయలేమన్నమాట, ఇది ప్రైమ్ నెంబర్కి ఉన్న ఇది ప్రాపర్టీ అనమాట అవునా. వేరే విధంగా రాసాము అంటే
ప్రైమ్ నెంబర్ కాదనమాట. 1 ఇంటూ ఆ నెంబర్ అంతవరకే రాయగలగాలి. వేరే విధంగా రాసామంటే అది ప్రైమ్ నెంబర్ కాదు. ఓకేనా, మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ప్లేలిస్ట్లో. ఓకేనా, అది మరి ఇది ప్రైమ్ నెంబర్కి సంబంధించి. అవునా, సో ఇక్కడ పాసిబిలిటీ చూద్దాం. ఇప్పుడు 470 ఉంది. 1 ఇంటూ 470గా రాస్తే ఈ ఒక్క పాసిబిలిటీ ఉంటే ఇది ప్రైమ్ నెంబర్ అంటాం. వేరే విధంగా రాసామా ఇది ప్రైమ్ నెంబర్ కాదు. వేరే విధంగా రాసామా ఇది ప్రైమ్ నెంబర్ కాదు. మరి ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 10 ఇంటూ 47 రాయొచ్చా? 10 ఇంటూ 47 రాయొచ్చు. 470 కదా వచ్చేది. మరి వేరే పాసిబిలిటీ ఉంది. వేరే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఓన్లీ ఈ ఒక్క పాసిబిలిటీ ఉంటేనే ప్రైమ్ నెంబర్ అంటాం, లేదు అంటే ప్రైమ్ నెంబర్ కాదు. అర్థమైందా? అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో 3 క్యాన్సిల్ అయిద్దా? 3 క్యాన్సిల్ అయ్యి చూడండి. ఎందుకంటే 4 + 7 + 1 ఎంత అవుతుంది? సమ్ ఆఫ్ ది డిజిట్స్ 12 అవుతుందా? 12 అంటే 3 క్యాన్సిల్ అయ్యింది. 3 క్యాన్సిల్ అయ్యింది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 ఇంటూ సంథింగ్గా కూడా రాసుకోవచ్చు. 1 ఇంటూ 471 రాసుకోవచ్చు. అదేవిధంగా 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 ఇంటూ సంథింగ్గా కూడా రాసుకోవచ్చు. ఈ ఒక్క పాసిబిలిటీ అయితే ప్రైమ్ నెంబర్ అంటాం. ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది కదా, కాబట్టి ప్రైమ్ నెంబర్ అనకూడదు. ఓకేనా, అది. నెక్స్ట్ 472. 1 ఇంటూ 472గా రాసుకోవచ్చు. మరి ఇక్కడ ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 క్యాన్సిల్ అయిద్దా? కాబట్టి 2 ఇంటూ సంథింగ్గా కూడా రాయొచ్చా? 2 ఇంటూ సంథింగ్గా కూడా రాయొచ్చు. ఈ ఒక్క పాసిబిలిటీ అయితే ప్రైమ్ నెంబర్ అంటాం. ఇంకోటి కూడా ఉంది కదా పాసిబిలిటీ. ఇంకో పాసిబిలిటీ ఉంటే నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అవునా, అలాగే ఇక్కడ దీన్ని 1 ఇంటూ 473గా రాయొచ్చా? 1 ఇంటూ 473. మరి ఇక్కడ 11 డివిజిబిలిటీ రూల్ చూడండి. ఆడ్ ప్లేసెస్లో ఉన్న వాటి యొక్క సమ్ ఎంత? 7. ఈవెన్ ప్లేస్లో ఉన్న వాటి యొక్క సమ్ ఎంత? 7. డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 0 ఆర్ 11 మల్టిపుల్ వస్తే మనకి 11 చేత డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇది 11 చేత డివిజిబుల్ అవుతుందా? కాబట్టి 11 ఇంటూ సంథింగ్ అనమాట. 11 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి 11 ఇంటూ సంథింగ్. సో ఈ ఒక్క పాసిబిలిటీ అయితే ప్రైమ్ నెంబర్ అంటాం. ఇంకోటి కూడా ఉంది కాబట్టి ప్రైమ్ నెంబర్ అనకూడదు. సో ప్రైమ్ నెంబర్ అనకూడదు అనమాట. అలా ఈ 4 కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వవు. సో ఇక్కడ 0 ప్రైమ్ నెంబర్స్ అనమాట. నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో చెప్పమన్నాడు. మనకు అసలు ప్రైమ్ నెంబరే లేదు కదా, కాబట్టి 0. దట్ ఈజ్ ఆప్షన్ డి. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 37. ఇక్కడ ఏమన్నాడంటే ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ రూపీస్ ఆన్ 2000 రూపీస్ ఎట్ 7% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ 9th February 2023 టు 23rd April 2023 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 9 ఫిబ్రవరి 2023 నుండి 23 ఏప్రిల్ 2023 వరకు కాలానికి 2000 రూపాయల అసలుపై సంవత్సరానికి 7% వడ్డీ రేటు చొప్పున అయ్యే సాధారణ వడ్డీని రూపాయల్లో కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో సింపుల్ క్వశ్చనే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా, సో మనందరూ తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100, ప్రిన్సిపల్ ఇంటూ టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ by 100 అనమాట. చేస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. అవునా, సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 7% పర్ యానం ఇచ్చాడు. అలాగే ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 2000 రూపీస్ ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది టైం పీరియడ్ అనమాట. దానికి టైం పీరియడ్ ఎలా ఇచ్చాడంటే 9th February 2023 నుంచి 23rd April 2023 వరకు ఇచ్చాడనమాట. అవునా, అయితే ఇక్కడ స్టార్టింగ్ డేని మనం కన్సిడర్ చేయకూడదు. 9th February కన్సిడర్ చేయకూడదు. అవునా, 10th నుంచి వెళ్ళాలన్నమాట. 10th నుంచి వెళ్ళాలి. ఓకేనా, సో ఇక్కడ 10th నుంచి ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? అప్ టు 28 కదా, 28. ఎందుకంటే 2023 అంటే లీప్ ఇయర్ కాదు కాబట్టి ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి అనమాట. అవునా, సో 10th నుంచి 28 డేస్ అంటే టోటల్ ఎన్ని అవుతాయి అంటే మనకి ఇక్కడ 19 డేస్ అవుతాయి అనమాట. 19 డేస్ అవుతాయి అనమాట. అర్థమైందా? సో ఇక్కడ ఫిబ్రవరిలో 19 డేస్ ఉంటాయి. అలాగే కంప్లీట్ మార్చ్ అంతా ఉండేది కదా, మార్చ్లో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయా? 31 డేస్ అయితే ఉంటాయి అనమాట. అవునా, అలాగే టు ఏప్రిల్ 23rd. అవునా, మళ్ళీ ఏప్రిల్లో 23 డేస్ అయితే ఉంటాయి అనమాట. సో అలా ఇక్కడ మనకి టోటల్ టైం పీరియడ్ ఎంత అంటే
ఇక్కడ టోటల్ 73 డేస్ అవుతాయి చూడండి, 73 డేస్ అవుతాయి అనమాట. అవునా, టైం పీరియడ్ అది. కానీ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంది, పర్ యానం ఉంది. కాబట్టి ఈ డేస్ని కూడా యానంలోకి అంటే ఇయర్లోకి కన్వర్ట్ చేయాలి. ఇయర్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 73 డేస్ బై ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే డేస్ని 365 వేయాలన్నమాట. 365 వేయాలి. ఓకేనా, అది మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ అంతా 2000 రూపీసా, 2000 ఇంటూ టైం పీరియడ్ ఎంత 73 డేస్. ఇయర్లో కన్వర్ట్ చేయాలి కదా, బై 365 ఎందుకంటే 1 ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 365 డేస్ కాబట్టి. ఓకేనా, బైలో 100 ఉంది. అవునా, ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత 7% క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ 0000 గెట్ క్యాన్సిల్డ్. 73 1 టైము, 73 ఇక్కడ ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ పోతుంది. 5 1 టైము, 5 ఇక్కడ 4 టైమ్స్. 4 ఇంటూ 7 అంటే ఎంత అవుతుంది మనకి 28 అవుతుంది. ఎంత అవుతుంది 28 అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 38. ఇక్కడ ఏమన్నాడంటే ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 12 అండ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ 2160 వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ ద 2 numbers అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 సంఖ్యల గసాబా 12 మరియు వాటి లబ్ధం 2160 అయితే ఆ 2 సంఖ్యల కసాగు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఏమంటున్నాడు హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 12 అంటున్నాడు. హెచ్సిఎఫ్ 12 అని ఇచ్చాడు. హెచ్సిఎఫ్ 12 అని ఇచ్చాడు. అదేవిధంగా వాటి యొక్క ప్రొడక్ట్ ఎంత ఇచ్చాడు 2160 ఇచ్చాడు. అవునా, మనల్ని కనుక్కోమంటున్నాడు, ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 numbers ఉన్నప్పుడు వాటి యొక్క హెచ్సిఎఫ్, ఇప్పుడు సపోజ్ ఏబి అనే 2 numbers ఉన్నాయి అనుకోండి, ఈ 2 numbers అనమాట. ఈ 2 numbers అయితే వీటి యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చాడు, అదేవిధంగా ఎల్సిఎం ఇచ్చాడు. అప్పుడు కండిషన్ ఏమవుతుందంటే వీటి యొక్క హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆ 2 numbers యొక్క ప్రొడక్ట్కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా, 2 numbers ఇచ్చి వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇస్తే అప్పుడు ఆ 2 numbers యొక్క ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అనమాట. ఓకేనా, ఇది కండిషను. ఇక్కడ నుంచి మనం ఏది అడిగితే అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు 12 ఇచ్చాడు, ఇంటూ ఎల్సిఎం ఎంత ఇచ్చాడు, ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు కదా, సో ఎల్సిఎం కనుక్కోవాలి. ఆ 2 numbers ఇచ్చాడు. అవునా, సారీ, ఆ 2 numbers యొక్క ప్రొడక్ట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 2160నా, 2 numbers యొక్క ప్రొడక్ట్ అనమాట 2160. ఇది ప్రొడక్టే కదా, సో అది మనల్ని ఇక్కడ ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2160 డివైడెడ్ బై 12. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 12 ఇక్కడ ఎన్ని టైమ్స్, 12 ఇక్కడ 1 టైం పోతుందా, 12 ఇక్కడ 1 టైం పోతే ఇంకెంత మిగులుతుంది 9 అవుతుందా, 96 అంటే 12 ఇక్కడ 8 టైమ్స్, సో 180. అలా ఎల్సిఎం ఎంత అయితే 180 అవుతుంది. ఓకేనా, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రిలేషన్. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అనమాట, అది రిలేషన్. చూడండి క్వశ్చన్ నెంబర్ 39. ఇక్కడ ఏమంటున్నాడు అంటే సింప్లిఫై అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా, సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. అవునా, మరి ఇక్కడ ఈ 2 మల్టిప్లై అవుతున్నాయి, పైన రూట్ ఉంది, సో విడివిడిగా బయటకు వచ్చేస్తాయి కదా, 144కి రూట్లోంచి బయటకు వస్తే వాల్యూ ఎంత వచ్చింది, 144కి వాల్యూ ఎంత వచ్చింది 12 వచ్చింది, ఇంటూ 49కి రూట్లోంచి బయటకు వస్తే 7 వచ్చిద్దా, 7. ఇది ఒక వాల్యూ. ప్లస్ ఇక్కడ అన్ని మల్టిప్లై అయితేనే ఈ విధంగా రాయాలి. మధ్యలో ప్లస్లు పెట్టుకొని మీరు ఇలా రాశారనుకోండి, అప్పుడు ఆన్సర్లు ఎగిరిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అన్ని మల్టిప్లై అవుతా రూట్లో ఉంటే సపరేట్గా వస్తే బయటకు వస్తే రాసేసేయచ్చు అనమాట. ఓకేనా, సో 144 12గా బయటకు వచ్చింది, 12 స్క్వేర్ అయింది కదా, రూట్లోంచి క్యాన్సిల్ అయ్యి 12 క్యాన్సిల్ అయ్యి స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి 12 బయటకు వచ్చింది అనమాట. అర్థమైందా, అది. నెక్స్ట్ ఇక్కడ కూడా అన్ని మల్టిప్లై అవుతున్నాయి, సో 64కి 8 బయటకు వచ్చింది, ఇంటూ 25కి 5 బయటకు వచ్చింది. అవునా, మైనస్ ఇక్కడ మల్టిప్లై అవుతున్నాయి, 100కి 10 బయటకు వచ్చింది, 36కి రూట్లోంచి 6 బయటకు వచ్చిద్దా, 6. సో 12 7 ఎంత 84, ప్లస్ 8 5 ఎంత 40, మైనస్ 16 60. అవునా, సో ఇక్కడికి ఎంత అయింది -20, 84 - 20 ఎంత అవుతుంది 64 అవుతుందా, 64 అవుతుంది అనమాట. అలా 64 విల్ బి ది ఆన్సర్. చూడండి క్వశ్చన్ నెంబర్ 40. ఎక్కడేమంటున్నాడు అంటే ఇఫ్ 3/5 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 4 more than half ఆఫ్ ది నెంబర్ వాట్ ఈస్ ద నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్యలో 5 వంతులలో 3 వంతులు అంటే 3/5 అనమాట. ఓకేనా, 3/5 ఆఫ్ ద నెంబర్ అన్నాడు కదా,
అయితే ఆ సంఖ్యలో సగం కంటే 4 ఎక్కువ అయితే ఆ సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ నంబర్ ఏంటో మనకు తెలియదు. 3/5 ఆఫ్ ఏ నెంబర్ అంటున్నాడు. సో ఒక నెంబరు ఎన్ అనమాట, అందులో 3/5, అందులో 3/5 అనమాట, అందులో 3/5. ఓకేనా. ఎన్లో 3/5 ఇది వాల్యూ. ఈజ్ అంటున్నాడు కదా, ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు, 4 more than 1/2 ఆఫ్ ది నంబర్. అంటే ఆ నంబర్లో 1/2 అంటే సింపుల్గా హాఫ్ అనమాట. ఈ నంబర్లో హాఫ్ కంటే ఎంత ఎక్కువ, 4 more అంటున్నాడు. 4 ఎక్కువ అనమాట, 4 ఎక్కువ అనమాట. ఓకేనా. సో 3/5 ఆఫ్ ద నెంబర్ అనేది హాఫ్ ఆఫ్ ద నెంబర్ కంటే 4 ఎక్కువ. 3/5 ఆఫ్ ద నెంబర్ అనేది హాఫ్ ఆఫ్ ద నెంబర్ కంటే 4 ఎక్కువ అనమాట. ఓకేనా. అది ఇక్కడ ఇచ్చిన కండిషన్. మనల్ని కనుక్కోమంటున్నాడు, నెంబర్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా. సో చూడండి ఇక్కడ 3n/5 3n/5. ఇక్కడ చూస్తే ఈజ్ ఈక్వల్ టు n/2 n/2. సో ఇక్కడ n/2 అంటే ఇక్కడ మొత్తానికి ఎల్సిఎం 2 రాసుకోవచ్చా, మొత్తానికి ఎల్సిఎం 2 రాసుకోవచ్చు. ఇక్కడ 2 ఇక్కడ n వచ్చేసిద్ది, 2 4 ఎంత, 8. అర్థమైందా. సో క్రాస్ మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై చేస్తే n వాల్యూ వచ్చింది. అవునా. సో ఇక్కడ ఇది ఎంత అవుతుంది, 6n అయిద్దా, 6n. ఇది ఎంత అయింది, 5n అయిద్దా, 5n అయింది. ప్లస్ 40 అయిద్దా, 40 అయింది. అలా ఇది అటు వెళ్తే 6n - 5n డైరెక్ట్గా n అవుతుంది. n ఎంత అంటే 40, అలా డైరెక్ట్గా n వాల్యూ ఎంత, 40. ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఇంకొక ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వచ్చు, అది కూడా ఇంతే ఉంటుంది, కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా ఉండేది అంతే. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి ఏమన్నాడు, 3/5 ఆఫ్ ది నెంబర్ అన్నాడు, 3/5 ఆఫ్ ది నెంబర్ అన్నాడు. ఈజ్ 4 more than 1/2 అంటే సింపుల్గా హాఫ్ ఆఫ్ ది నెంబర్ అంటున్నాడు. ఒక చోట 3/5 ఆఫ్ ది నెంబర్ అన్నాడు, ఒక చోట హాఫ్ ఆఫ్ ది నెంబర్ అంటున్నాడు. సో ఇప్పుడు మనం నెంబర్ని ఎలా తీసుకోవాలంటే చూడండి జాగ్రత్తగా, నెంబర్ని ఎలా తీసుకోవాలంటే 3/5 హాఫ్ అంటున్నాడు కదా, నెంబర్ని ఎలా తీసుకోవాలంటే చూడండి ఇక్కడ డినామినేటర్ 5 2 కదా, 5 2. వీటి యొక్క ఎల్సిఎం ఎంత, 10 కదా, 10 అనమాట. సో 10గా నేను తీసుకుంటా నంబర్ని, వీటి యొక్క ఎల్సిఎం ఎంతో అది నంబర్గా తీసుకుంటా. సో నంబర్ ఎంత అంటే 10 parts అనమాట, 10 parts. అవునా. సో ఈ 10 partsలో 3/5 నెంబర్ కదా ఇది. సో 10 partsలో 3/5 అనమాట, 10 partsలో 3/5. సో ఈ వాల్యూ ఎలా ఉందంటే నంబర్లో హాఫ్ ఉంది కదా, నెంబర్లో అంటే నెంబర్ అంటే 10 parts, ఇందులో హాఫ్ ఉంది కదా, హాఫ్. దీనికంటే ఎంత ఎక్కువ, 4 ఎక్కువ అనమాట, 4 ఎక్కువ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే 5 1 టైము, 5 ఇక్కడ 2 times, 2 3s 6 parts అవుతుందా, 6 parts. ఇక్కడ ఇది 2 1 టైము, 2 ఇక్కడ 5 times, 5 1s 5 parts అవుతుందా, 5 parts ప్లస్ 4 అనమాట. అవునా. సో ఇక్కడ ఇది ఎంత అవుతుంది, 1 part = 4 అయిద్దా, 1 part = 4. మనం కనుక్కోవాల్సింది నెంబరు. సో ఎన్ని పార్ట్స్ అది, 10 parts 10 parts, 10 parts = ఎంత అవ్వాలి, 40 అవ్వాలి. ఓకేనా. సో అలా చూసుకున్నా సరే 40 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. అలా సింపుల్గా మనం అయితే ఇలాంటి క్వశ్చన్స్కి సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 41. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ 144 pi square units. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక గోళం యొక్క ఉపరితల వైశాల్యం 144 pi చదరపు యూనిట్లు. ఆ గోళం యొక్క వ్యాసార్థం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ 144 pi square units అంటున్నాడు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ అంటే ఏమవుతుంది, 4 pi r² అవుతుందా, 4 pi r² అవుతుంది. అవునా. అది ఎంత ఇచ్చాడు మనకి, 144 pi ఇచ్చాడు, 144 pi ఇచ్చాడు. అవునా. సో అది మరి ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఆర్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ చూస్తే ఏమవుతుంది చెప్పండి, పై గెట్ క్యాన్సిల్డ్. 4 1 టైము, 4 ఎక్కడైనా టైమ్స్, 4 ఇక్కడ 36 times పోతుందా, అప్పుడు r² = 36 కాబట్టి r = ఎంత అవ్వాలి, 6 units అవ్వాలి. r = ఎంత అవ్వాలి, 6 units అయితే అవ్వాలన్నమాట. అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 42. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ మ్యాన్ రిసీవ్స్ 1890 rupees per month యాజ్ శాలరీ. He saves 30% of his salary every month. His expenditure per month is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి నెలకు 1890 రూపాయల జీతం పొందుతాడు. అతను ప్రతి నెల తన జీతంలో 30% పొదుపు చేస్తాడు. అతని నెలవారీ ఖర్చు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, వాడి యొక్క శాలరీ ఎంత, మంత్లీ శాలరీ 1890 రూపాయలు అనమాట. అవునా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, హీ సేవ్స్ 30% ఆఫ్ హిస్ శాలరీ.
ఈ శాలరీలో 30%ని సేవ్ చేసుకుంటున్నాడు. ఓకేనా, ఖర్చు పెట్టకుండా అలా పొదుపు చేసుకుంటున్నాడు అనమాట. సేవింగ్స్ ఎంత అంటే సేవింగ్స్ 30%. అవునా, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్పెండిచర్ అడుగుతున్నాడు అనమాట, ఖర్చు అడుగుతున్నాడు. అవునా, మరి శాలరీ అనేది కంప్లీట్గా 100% అని మనకు తెలుసు. ఇన్కమ్ అనేది కంప్లీట్గా 100%. అందులో సేవింగ్స్ ఎంత 30%. అప్పుడు మిగిలిందంతా ఎక్స్పెండిచర్ అనే కదా. సో 100%లో సేవింగ్స్ 30% పోయింది, మిగిలిందంతా ఎక్స్పెండిచరే కదా. అంటే మిగిలిందంటే ఎంత అవుతుంది, ఎక్స్పెండిచరు 70% అవుతుంది. 70% అవుతుంది. ఓకేనా, సో ఈ 70% మనం కనుక్కోవాలి. అవునా, మనకి దానికోసం ఏమి ఇచ్చాడు, ఇన్కమ్ ఇచ్చాడు. సో ఇన్కమ్ ఎంత, 100%. 100% దాని వాల్యూ ఎంత, ఇన్కమ్ అంటే నథింగ్ బట్ మంత్లీ శాలరీ ఎంత అంటే 1890 రూపీస్ అనమాట. మనం కనుక్కోవాల్సింది ఎక్స్పెండిచర్. ఓకేనా, సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. పర్సంటేజ్ క్యాన్సిల్, 0 ఇక్కడ 0 క్యాన్సిల్, 0 ఇక్కడ 0 క్యాన్సిల్. 7 × 189 ఎంత అవుతుంది, 7 × 189 అంటే 7 × 9 చేయండి, లాస్ట్ డిజిట్ ఏమైంది 3 వచ్చింది. అవునా కదా, సో లాస్ట్ డిజిట్ 3 రావాలి. 3 ఒకే ఒక ఆప్షన్లో ఉంది, 1323 అనమాట. ఓకేనా, సో అలా 1323 రూపీస్ అనేది మనకేమవుతుంది, ఎక్స్పెండిచర్ అవుతుంది. ఓకేనా, అది లేదనుకోండి సింపుల్గా మీరేం చేస్తారంటే చూడండి, ఇక్కడ శాలరీ ఎంత 1890. అవునా, అందులో 30% సేవ్ చేస్తున్నాడు అంటే మిగిలిందంతా ఖర్చు పెట్టినట్టే కదా. అవునా, మరి ఇది కంప్లీట్గా 100%, అందులో 30% సేవ్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఖర్చు పెట్టేది ఏమైంది, ఎక్స్పెండిచర్ ఏమైంది, ఇందులో 70% అయ్యింది. ఈ శాలరీలో 70% అయ్యింది. సో దీంట్లో 70% వాల్యూ కనుక్కుంటే అదే మనకి డైరెక్ట్గా ఎక్స్పెండిచర్ అయ్యింది. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 0 0 క్యాన్సిల్, ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్. 7 × 189 ఎంత అయింది, 7 × 189 అంటే ఎంత అయింది, 1323 అయిందా, 1323 రూపీస్ అయ్యింది. ఓకేనా, అలా కూడా మీరు చేసుకోవచ్చు, ఎందుకంటే 30% ఖర్చు పెట్టాడు, అప్పుడు రిమైనింగ్ ఏమైంది, ఎక్స్పెండిచర్. సో ఈ శాలరీలో 70% అనేది ఎక్స్పెండిచర్ అయింది అనమాట. ఓకేనా, ఒకవేళ సేవింగ్ అడిగితే 30% వాల్యూ కనుక్కుంటాం అనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 43. ఇక్కడ ఏమన్నాడంటే, ఇన్ అన్ ఎలక్షన్ 60% ఆఫ్ ది టోటల్ ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్. Out of these, 75% voted for candidate A and the remaining voted for candidate B. If candidate B received 7,500 votes, calculate the total number of registered voters అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఎన్నికలలో మొత్తం ఓటర్లలో 60% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 75% మంది అభ్యర్థి ఏకి మరియు మిగిలిన వారు అభ్యర్థి బికి ఓటు వేశారు. అభ్యర్థి బికి 7,500 ఓట్లు వచ్చినట్లయితే మొత్తం నమోదిత ఓటర్ల సంఖ్యను లెక్కించండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో టోటల్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ ఓటర్స్ అనమాట. ఓకేనా, టోటల్ రిజిస్టర్డ్ ఓటర్స్ వాళ్ళు మనకు తెలియదు కాబట్టి రిజిస్టర్డ్ ఓటర్స్ 6 అనుకుంటున్నాం. ఓకేనా, 6 అనుకుంటున్నాం. అయితే ఆ టోటల్ ఓటర్స్లో ఏమంటున్నాడు, 60% ఆఫ్ ది టోటల్ ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్. వీళ్ళు టోటల్ ఓటర్స్ అనమాట. వీళ్ళు ఎవరంటే టోటల్ అనమాట, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. వీళ్ళు టోటల్, ఇందులో 60% అంటే 60/100, 60/100, 60/100 అలా. ఇందులో 60% అంటే వీళ్ళు అనమాట. వీళ్ళు అంటే వీళ్ళందరూ అనమాట. వీళ్ళందరూ ఏం చేశారు, ఓట్లు వేశారు అనమాట, క్యాస్ట్ చేశారు. ఓకేనా, క్యాస్టెడ్ ఓట్స్ వీళ్ళందరూ ఓట్లు వేసిన వాళ్ళు అనమాట. ఓకేనా, అది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అవుట్ ఆఫ్ దీస్ 75% ఓటెడ్ ఫర్ క్యాండిడేట్ ఏ. సో వీళ్ళందరూ ఓట్లు వేసిన వాళ్ళు కదా, అందులో 75% ఎవరికి వేశారు, క్యాండిడేట్ ఏకి వేశారు. రిమైనింగ్ ఓటెడ్ ఫర్ క్యాండిడేట్ బి. రిమైనింగ్ అంటే 75% పోతే 25% కదా, 25%. ఈ 25% ఎవరికి వేశారు, 25% బీకి వేశారు. అవునా, బీకి వేశారు. అయితే బీకి వచ్చిన ఓట్లు ఎన్ని, 7,500 ఓట్స్ అనమాట. మరి బీకి ఈ ఓట్లు వేసిన వాళ్ళు వీళ్ళే కదా, వీళ్ళల్లో 25% బీకి ఓటేశారనమాట. అవునా, 25% అంటే 1/4 అనమాట, 1/4. లేదంటే సింపుల్గా 25/100 చేయండి. 25% అంటే 25/100 చేయండి. సో వీళ్ళందరూ ఎవరంటే బీకి ఓటేసిన వాళ్ళు అనమాట. ఓకేనా, సో వీళ్ళందరూ కూడా బీకి ఓటేసిన వాళ్ళు. ఆ బీకి ఓటేసిన వాళ్ళు టోటల్గా ఎంతమంది, ఇక్కడ 7,500 మెంబర్స్ అనమాట. 7,500 మెంబర్స్. అర్థమైందా, వీళ్ళేమో రిజిస్టర్డ్ ఓటర్స్, అందులో 60% అంటే వీళ్ళు ఏ మొత్తం తీసుకోవాలన్నమాట. వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు అనమాట. అవునా, అందులో
75% వీళ్ళు మొత్తం వీళ్ళందరూ ఎవరు బీ కోట్ వేసిన వాళ్ళు. అవునా, ఇక్కడ ఓట్ వేసిన వాళ్ళు ఎంతమంది 7500. వీళ్ళు బీ కోట్ వేసిన వాళ్ళే, వీళ్ళు బీ కోట్ వేసిన వాళ్ళే, మొత్తం ఈక్వల్ అవుతారు కదా. సో ఈక్వల్. అక్కడి నుంచి మనం నంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ ఓటర్స్ అంటే ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, డైరెక్ట్గా కొట్టేసేయచ్చు అనమాట. ఓకేనా. మరి ఇక్కడ చూడండి 0 0 క్యాన్సిల్, 2 ఇక్కడ 3 టైమ్స్, 2 ఇక్కడ 5 టైమ్స్, 5 1 టైము, 5 ఇక్కడ 5 టైమ్స్. అవునా. సో ఇక్కడ 3 5 15, 15 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 500 టైమ్స్ పోతుందా, 500 టైమ్స్. సో ఆర్ వాల్యూ ఎంత అవుతుంది, రిజిస్టర్డ్ వాల్యూ 100 × 500 అంటే ఎంత అవుతుంది, 50,000 అవుతుందా, 50,000 అవుతుంది అనమాట. అలా 50,000 ఓటర్స్ అయితే రిజిస్టర్ అయ్యారు అనమాట. ఓకేనా, టోటల్ ఓటర్స్ వాళ్ళు. ఓకేనా, అర్థమైంది కదా. చూడండి క్వశ్చన్ నెంబర్ 44. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 8 years ago the ratio of Aman's age to Ria's age was 4:3. 8 years from now the ratio of their ages will be 5:4. What is Aman's present age అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 8 సంవత్సరాల క్రితం అమన్ మరియు రియాల వయసుల నిష్పత్తి 4:3గా ఉండేది. ఇప్పటి నుండి 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 5:4 అవుతుంది. అమన్ ప్రస్తుత వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చనే. ఏజెస్ కంప్లీట్ కాన్సెప్ట్ మన దాంట్లో అవైలబుల్గా ఉంది. కంప్లీట్ కాన్సెప్ట్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ప్లేలిస్టులు చెక్ చేయండి. ఓకేనా, ఏది చెక్ చేసినా మీరు ముందు ప్లేలిస్టులు చెక్ చేయండి. అక్కడ క్లియర్గా నేను అక్కడ అరేంజ్ చేశాను అనమాట, ప్లేలిస్ట్లో చక్కగా సెట్ చేసా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా. అది ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి 8 years ago. సో -8 years 8 సంవత్సరాల క్రితం కదా. 8 సంవత్సరాల క్రితం ఏమంటున్నాడు, రేషియో ఆఫ్ అమన్స్ ఏజ్ టు రియాస్ ఏజ్ వాజ్ 4:3 అంటున్నాడు. సో అమన్ ఏజ్కి రియా ఏజ్కి మనకి ఏమి ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు. ఎంత అంటే 4:3. అవునా, ఇది 8 సంవత్సరాల క్రితం రేషియో. అవునా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు 8 years from now అంటే 8 సంవత్సరాల తర్వాత కదా, +8 years అనమాట, +8 years. 8 సంవత్సరాల తర్వాత ఏమంటున్నాడు, వాళ్ళ రేషియో ఏమవుతుందంట, 5:4 అవుతుందంట, 5:4 అవుతుందంట. అయితే ఇక్కడ అమన్ యొక్క ప్రెజెంటేజ్ కనుక్కోమంటున్నాడు, అమన్ యొక్క ప్రెజెంటేజ్ కనుక్కోమంటున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇద్దరు పర్సన్స్ యొక్క ఏజ్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ పట్టుకుంటాం. మీకు ఆల్రెడీ చెప్పానా లేదా ఏజెస్లో. సో ఇక్కడ ఇద్దరు పర్సన్స్ మధ్య డిఫరెన్స్ సేమ్ ఉండాలి, డిఫరెన్స్ సేమ్గా లేకపోతే సేమ్గా చేసుకోవాలి, అది మన మెయిన్ టార్గెట్ అనమాట ఇక్కడ. అవునా. సో వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 1 part, ఇక్కడ కూడా 1 part. సో సేమ్ డిఫరెన్స్ ఉంది, డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి సేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి 4 ఉండాల్సింది 5 అయింది అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ 1 part ఇంక్రీజ్ అయిందా, 1 part ఇంక్రీజ్ అయిందా. సో 1 part ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా ఏమైంది, ఇక్కడ కూడా 1 part ఇంక్రీజ్ అయింది. సో డిఫరెన్స్ ఎంత, 1 part. ఇక్కడ ఇయర్స్ రూపంలో డిఫరెన్స్ ఎంత, +8 years -8 years. డిఫరెన్స్ ఏమైంది, డిఫరెన్స్ కడితే 8 -8 అంటే డిఫరెన్స్ ఎంత అయింది, +16 years. అంటే చాలామంది -8 -8 చేస్తారు, -16 years అంటారు. జస్ట్ డిఫరెన్స్ కాబట్టి 16 years తీసుకుంటే సరిపోతుంది అనమాట. అర్థమైందా అది. సో ఎనీవే ఇక్కడ డిఫరెన్స్ 1 part, ఇక్కడ 16 years. సో దీన్ని బట్టి 1 part ఈక్వల్ టు ఎంత, 16 years అనేసి చెప్పొచ్చు. 1 part ఎంత, 16 years. మనల్ని ఏమడుతున్నాడు, అమన్ యొక్క ప్రెజెంటేజ్ అడుగుతున్నాడు. అమన్ యొక్క ప్రెజెంటేజ్ నేనేం చేస్తానంటే 8 సంవత్సరాల క్రితం 8 years ago అమన్ ఏజ్ కనుక్కుంటా. 8 సంవత్సరాల క్రితం అమన్ ఏజ్ ఎంత, 4 parts. అమన్ ఏజ్ ఎంత అంటే 8 సంవత్సరాల క్రితం 4 parts. అవునా, 8 సంవత్సరాల క్రితం 4 parts. మరి 4 parts అంటే ఎంత అవుతుంది, 4/16 ఎంత, 64 years అవుతుందా, 64 years అవుతుంది. మరి 8 సంవత్సరాల క్రితం 64 years ఉంటే ప్రజెంట్ ఎంత ఉండాలంటే ఇప్పుడు ఒక 8 పెరగాల. అవునా కదా. 8 సంవత్సరాల క్రితం వాడి ఏజ్ ఎంత, 64. ఇప్పుడు ప్రజెంట్ ఎంత అవ్వాలి, ఇప్పుడు ఒక 8 పెరగాలన్నమాట. అవునా కదా. అంటే ఎంత అవ్వాలి, 72 years అవ్వాలి. ఎంత అవ్వాలి, 72 years అవ్వాలన్నమాట. ఓకేనా. అది అలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా. చాలామంది ఇక్కడి నుంచి తీసుకుంటారు, 8 సంవత్సరాల తర్వాత అనే దాని గురించి తీసుకుంటారు. 8 సంవత్సరాల తర్వాత అమన్ ఏజ్ ఎంత, 5 parts. 5 parts అంటే ఎంత అవుతుంది, 1 part 16 అయితే 5 parts ఎంత అవుతుంది, 80 years అవుతుంది. 80 years అవుతుంది. మరి 8 సంవత్సరాల తర్వాత 80 years అయితే 8 సంవత్సరాల తర్వాత 80 years అయితే ప్రజెంట్ ఎంత అవ్వాలంటే మనం ఆ 80లోంచి ఎక్స్ట్రాగా తీసుకున్న 8 తీసేయాలన్నమాట. ఎందుకంటే
8 సంవత్సరాల తర్వాత అంటున్నాం, 8 సంవత్సరాల తర్వాత అంటున్నాం అంటే ఎక్స్ట్రాగా 8 ఇయర్స్ తీసుకున్నాం. ఆ 8 ఇయర్స్ తీసేస్తే మనకి ప్రజెంట్ ఏజ్ వచ్చింది. సో ప్రజెంట్ ఏజ్ ఎంత అయింది? 72 ఇయర్స్ అయింది. మీరు ఇక్కడి నుంచి తీసుకొని కనుక్కున్న ప్రజెంట్ ఏజ్ ఎంత వచ్చింది? 72 ఇయర్స్ వచ్చింది. ఇక్కడి నుంచి తీసుకొని కనుక్కున్న ప్రజెంట్ ఏజ్ ఎంత వచ్చింది? 72 ఇయర్స్ వచ్చింది అనమాట. ఎలా అయినా సరే మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఇలా అయినా తీసుకోవచ్చు, అలా అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే అమన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత? 72 ఇయర్స్. ఒకవేళ రియాద్ అడిగితే సేమ్ ఇలాగే కనుక్కుంటాం అనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 45. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 6 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a² ప్లస్ 1/a² అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 6 అయితే a² ప్లస్ 1/a² విలువ కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు k అయితే మనల్ని కనుక a² ప్లస్ 1/a² వాల్యూ అడిగితే ఇది ఇఫ్ అనమాట. ఇఫ్ a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు k అయితే దెన్ a² ప్లస్ 1/a² ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమవుతుందంటే k² - 2 అవుతుంది అనమాట. k² - 2 అవుతుంది. అలా కాకుండా రెండో కేసు ఇఫ్ a మైనస్ 1/a ఈజ్ ఈక్వల్ టు k అయితే a మైనస్ 1/a ఈజ్ ఈక్వల్ టు k అయితే దెన్ a² ప్లస్ 1/a² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? k² ప్లస్ 2 అవుతుంది అనమాట. k² ప్లస్ 2. సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సో ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్లు అనేవి సింపుల్గా వస్తాయి అనమాట. ఓకేనా? సో చూడండి, a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6. అంటే ఇక్కడ k ప్లస్లో ఎంత వచ్చింది మనకి? k ప్లస్లో సింపుల్గా ఎంత వచ్చిందంటే 6 వచ్చింది అనమాట. అవునా? మనల్ని అడిగింది a² ప్లస్ 1/a² అంటే ఏమవ్వాలి? k² - 2 అవ్వాలి. k² అంటే 36 అవుతుందా? 6 కదా, 6² 36 - 2 ఎంత అవుతుంది? 34 అవుతుంది. 34 అవుతుంది అనమాట. అలా 34 అనేది ఆన్సర్ అవుతుంది. అసలు ఇదంతా మాకు వద్దు అనుకుంటే మీరేం చేయాలంటే ముందుగా ఇక్కడ మనకేమి ఇచ్చాడో తీసుకోండి. a ప్లస్ 1/a ఇచ్చాడా? a ప్లస్ 1/a ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు 6. మనల్ని ఏమడుతున్నాడు? a² ప్లస్ 1/a² ఈజ్ ఈక్వల్ టు ఎంతో కనుక్కోమంటున్నాడు. అవునా? సో ఇలాంటప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి a ప్లస్ 1/a ఇచ్చాడు, మనల్ని ఏమో స్క్వేర్లో అడుగుతున్నాడు. మరి స్క్వేర్లో అడుగుతున్నాడు కాబట్టి మనం కూడా స్క్వేర్ చేస్తే సరిపోయేది కదా, స్క్వేర్ చేస్తే సరిపోయేది. సో స్క్వేర్ చేద్దాం, అప్పుడు స్క్వేర్లు వస్తాయి కదా. అలా సో చేయండి. ఏమవుతుంది? a² ప్లస్ ఇది 1/a హోల్ స్క్వేర్ అంటే 1/a² ప్లస్ 2 ఇంటూ a ఇంటూ 1/a. అవునా కదా? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా 2 ఇంటూ a ఇంటూ 1/a అంటే సింపుల్గా 2 అవుతుందా? 2 ఈజ్ ఈక్వల్ టు 36. ఈ వాల్యూ కనుక్కోమన్నాడు. ఆ 2 ఇటు పట్టుకురా, ఎంత అయింది? ఆ 2 ఇటు పట్టుకొస్తే 34 అయిద్దా? 34. అలా సింపుల్గా 34 అనమాట. ఇక్కడ మనల్ని అడిగింది స్క్వేర్లు అడిగాడు కాబట్టి మనం కూడా స్క్వేర్ చేసాం, దాని నుంచి ఆన్సర్ వచ్చింది. అర్థమైందా? క్యూబ్లు అడిగితే క్యూబ్ చేస్తాం, అక్కడి నుంచి ఆన్సర్ వచ్చింది. అలా సింపుల్గా చేసుకోవాలన్నమాట. ఓకేనా? లేదు మీరు గుర్తుపెట్టుకున్నట్టానంటే ఇది ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 46. ఇక్కడ ఏమన్నాడు అంటే ఇఫ్ 63 ఈజ్ ద మెయిన్ ప్రపోర్షన్ బిట్వీన్ x అండ్ 147 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. x మరియు 147ల మధ్యమ అనుపాతం 63 అయితే x విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు 63 ఈజ్ ద మెయిన్ ప్రపోర్షన్ బిట్వీన్ x అండ్ 147. సో ఇక్కడ x 147కి మెయిన్ ప్రపోర్షన్ ఎంత అంట? 63 అంట. అయితే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మీకు ఆల్రెడీ రేషియో అండ్ ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వెళ్ళి కాన్సెప్ట్లు చెక్ చేయండి, ప్లేలిస్ట్లు చెక్ చేయండి. ఓకేనా? అది మరి ఇక్కడ చూస్తే 2 వాల్యూస్ a b అనేవి ఉంటే వాటికి మెయిన్ ప్రపోర్షన్ ఏమవుతుంది? √ab అవుతుంది. √ab అంటే √a ఇంటూ b అంటే √x ఇంటూ 47 x ఇంటూ 147 అంటే x ఇంటూ 147 ఇది మెయిన్ ప్రపోర్షన్ అవుతుంది. అది ఎంత ఇచ్చాడు మనకి? 63 ఇచ్చాడు. మనల్ని x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. స్క్వేరింగ్ చేయండి, x ఇంటూ 147 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇటు స్క్వేరింగ్ అయితే ఏమైంది? 63 స్క్వేర్ అయింది అంటే 63 ఇంటూ 63 అయింది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా x వాల్యూ వచ్చింది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 7 ఇక్కడ 21 టైమ్స్, 7 ఇక్కడ ఎన్ని టైమ్స్? 9 టైమ్స్. అవునా? 21 ఇక్కడ 1 టైము, 21 ఇక్కడ 3 టైమ్స్. అవునా కదా? సో x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 27 అవుతుందా? 9 3 27. సో x విల్ బి 27. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 47. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ 47 అనేసి మనకి ఇక్కడ కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. సో వాటి యొక్క
అంక మధ్యమం అంటే అర్థమెటిక్ మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా. సో మీన్ సింపుల్గా మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, లేదా యావరేజ్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా. ఏదైనా అనుకోవచ్చు, యావరేజ్ అనొచ్చు, మీన్ అనొచ్చు, అర్థమెటిక్ మీన్ అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ మీన్ కాబట్టి ఏం చేయాలి, మొత్తాన్ని యాడ్ చేసి సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అవునా కదా. సో ఇక్కడ యాడ్ చేద్దామా, నార్మల్గా యాడ్ చేసేద్దామా, లేదు అంటే నోట్ లెక్క చేయొచ్చు. ఎలాగంటే చూడండి, ఇక్కడ 47 అనుకోండి 40 తీసుకోండి, 71 అనుకోండి 70 తీసుకోండి, అలా తీసుకుంటే సింపుల్గా అయిపోయింది. చూడండి ఇక్కడ 40 40 70 ఎంత, 40 70 110, 110 80 ఎంత, 110 80 190, 190 ఇది ఒక 50 ఎంత, 240, 240 ఇది ఒక 20 ఎంత, 260, 260 40 300, 300 40 ఎంత, 340 340, 340 90 ఎంత, 430, 430 ఇది ఒక 50, 430 ఇది ఒక 50 ఎంత, 480, 430 50, 480, 480 అనమాట. ఇప్పుడు చూడండి, ఎక్స్ట్రాగా ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేద్దాం. ఇక్కడ 47లో 40 అయిపోయింది కదా, 7 ఎక్స్ట్రా ఉంది, అది యాడ్ చేద్దాం. ఇక్కడ 7 1 ఎంత, 7 1 8 8 2 10 10 ఇది ఒక 9 19 19 2 20 19 19 2 21 21 3 ఎంత, 24 24 6 ఎంత, 30 30 అను 6 36 36 4 36 6 ఎంత అవుతుంది, 42 అవుతుంది. 42 టోటల్ ఎంత అయితే మనకి 522 అయిద్దా, 522. సో 522 సమ్ అయింది డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 1 2 3 4 5 6 7 8 9 అనమాట. ఓకేనా. సో 9 అబ్జర్వేషన్స్, ఇది మనకి మీన్ అయింది అనమాట. ఓకేనా. సో మీన్ విల్ బి దిస్. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ అయిపోయింది 9 1 టైము 9 5 45, ఇంకా ఎంత మిగిలింది, 7 మిగిలింది 72, 72 అంటే 972, అలా 58 అనేది ఏమవుతుంది, మీన్ అవుతుంది. ఓకేనా. లేదు కన్ఫ్యూజింగ్గా ఉంటే ఇదంతా వద్దు, నార్మల్గా చేస్తాను, చూడండి అర్థమైపోయింది. ఓకేనా. సో అబ్జర్వేషన్స్ ఏంటి మనకి ఇచ్చింది, 47 71 82 82 59, అదేవిధంగా 22 43 22 43 46 96 అలాగే 56 అనమాట. ఓకేనా. సో వీటికి సమ్ కనుక్కోవాలి. సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7 1 8 2 10 19 19 21 24 30 36 42 42 42 4 4 5 9 9 9 18 18 4 22 22 4 26 28 33 33 8 33 8 41 41 7 ఎంత, 48 48 4 ఎంత, 52 52 522 సమ్ ఎంత, 522 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం, ఇవి ఒక 3 3 3 9 ఉన్నాయా, 9 కాబట్టి బై 9 చేస్తే ఇందాక ఎంత వచ్చింది మనకి, 58 వచ్చింది. అలా సింపుల్గా 58 అనేది అర్థమెటిక్ మీన్ అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 48. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ పర్సన్ ఎలోస్ ఏ 10% డిస్కౌంట్ ఫర్ క్యాష్ పేమెంట్ ఫ్రమ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ టాయ్ అండ్ స్టిల్ హీ మేక్స్ ఏ 10% గెయిన్. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టాయ్ విచ్ ఈజ్ మార్క్డ్ అట్ 880 రూపీస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి బొమ్మ యొక్క ముద్రిత ధరపై నగదు చెల్లింపుపై 10% తగ్గింపును ఇచ్చినప్పటికీ 10% లాభాన్ని పొందుతాడు. 880 రూపాయల ముద్రిత ధర కలిగిన ఆ బొమ్మ యొక్క కొన్న ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు, 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు క్యాష్ పేమెంట్లకి. ఓకేనా. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఉంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ స్టిల్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. సో 10% గెయిన్ వస్తుంది. సో డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 10% గెయిన్ వస్తుంది. ఓకే. మనల్ని ఏమడుతున్నాడు, వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అంటున్నాడు, విచ్ ఈజ్ మార్క్డ్ అట్ 880 రూపీస్ అంటున్నాడు. సో కాస్ట్ ప్రైస్ ఉంది, మార్కెట్ ప్రైస్ ఉంది, డిస్కౌంట్ పర్సంటేజ్ ఉంది, ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది. సో ఈ నాలుగిటికి ఒక రిలేషన్ ఉంది. మీకు ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ వాటిల్లో మీకు ఆల్రెడీ చెప్పేసా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా. కంప్లీట్ కాన్సెప్ట్లోనే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఈ నాలుగిటికి రిలేషన్ ఏంటంటే, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. ఒకవేళ లాస్ ఇస్తే
100 మైనస్ లాస్ పర్సంటేజ్ తీసుకుంటాం. ప్రాఫిట్ అయితే 100కి యాడ్ చేస్తాం, ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ తీసుకుంటాం. ఒకవేళ ప్రాఫిట్ బదులు లాస్ ఇచ్చాడు అనుకోండి, 100 మైనస్ లాస్ పర్సంటేజ్ తీసుకుంటాం అనమాట. అలా ఏది ఇస్తే అది మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఎనీవే మనకి రిలేషన్ అయితే ఇదనమాట. ఓకేనా. సో సిపి మనం కనుక్కోవాలి. బై మార్కెట్ ప్రైస్ అంతా 880 రూపీస్ అనమాట. ఓకేనా, కనపడలేదు కదా, 880 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ పర్సంటేజ్ అంత 10%. సో డి వాల్యూ ఎంత తీసుకోవాలి, 10 తీసుకోవాలి. 10% అని తీసుకోకూడదు, 10 తీసుకుంటే సరిపోయింది. సో 100 మైనస్ 10 ఎంత అయింది, 90 డివైడెడ్ బై ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత 10%, కాబట్టి పి వాల్యూ ఎంత 10 తీసుకోవాలి. 100 ప్లస్ 10 ఎంత 110 అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ వస్తుంది. 0 0 క్యాన్సిల్, 11 1 టైము, 11 ఇక్కడ ఎన్ని టైమ్స్, 80 టైమ్స్ పోయిద్దా, 11 8 88 కదా, సో 80 టైమ్స్ పోయిద్ది. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఏమైంది, 9 ఇంటూ 80 ఎంత అవుతుంది, 720 రూపీస్ అవుతుందా, 720 రూపీస్ అనమాట. అలా ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 49. ఇక్కడ ఏమన్నాడు అంటే ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 2/5 days, బి అండ్ సి కెన్ డూ ఇట్ ఇన్ 7 1/9 days, అండ్ ఏ అండ్ సి కెన్ డూ ఇట్ ఇన్ 5 1/3 days. ఇఫ్ ఏ బి అండ్ సి వర్క్ టుగెదర్ దెన్ ఇన్ హౌ మెనీ డేస్ దే కెన్ ఫినిష్ ద వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ మరియు బి ఒక పనిని 6 2/5 రోజుల్లో, బి మరియు సి ఆ పనిని 7 1/9 రోజుల్లో, మరియు ఏ మరియు సి ఆ పనిని 5 1/3 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ బి మరియు సి కలిసి పనిచేస్తే వారు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 2/5 days. సో ఇక్కడ ఏ బి వీళ్ళిద్దరూ కలిసి ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు, 6 2/5. 6 2/5 అంటే ఇదిగోండి మిక్స్డ్ ఫ్రాక్షన్ అనమాట. 5 6 30 ప్లస్ 2 32/5. సో 32/5 days అనమాట. ఓకే. అలాగే బి ప్లస్ సి, బి అండ్ సి అన్నాడు కదా. నెక్స్ట్ బి అండ్ సి ఎన్ని రోజులు, 7 1/9. 7 1/9 9 ఏళ్ళు 63 1 64/9. సో 64/9 ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు. నెక్స్ట్ ఏ అండ్ సి, సో ఏ అండ్ సి వీళ్ళిద్దరూ అయితే ఎన్ని రోజులు, 5 1/3. 5 1/3. సో 3 5 15 1 16 16/3. సో 16/3 రోజులు అనమాట. సో ఈ విధంగా వీళ్ళైతే వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు టోటల్ వర్క్ ఏమైందో చెప్పండి, ఈ ముగ్గురు యొక్క ఎల్సిఎం అయింది. అవునా. మరి ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఏమవుతుంది, పై వాటికి ఏమో ఎల్సిఎం తీసుకోవాలి, 32 64 16 వీటికి ఎల్సిఎం తీసుకోవాలి. అవునా. సో పై వాటికి ఎల్సిఎం బై కింద వాటికి హెచ్సిఎఫ్ తీసుకోవాలి. సో ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకోవాలి కదా. అలా తీసుకోవాల్సినప్పుడు పై వాటికి ఎల్సిఎం తీసుకోవాలి, కింద వాటికి హెచ్సిఎఫ్ తీసుకోవాలి. హెచ్సిఎఫ్ అంటే కిందవి ఏంటి, 5 9 3 కదా. సో 5 9 3 అనమాట. సో ఇక్కడ ఈ మూడిట్లు క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి హెచ్సిఎఫ్ ఏమైపోయింది, 5 9 3లో ఏది క్యాన్సిల్ అవ్వదు కామన్గా, కాబట్టి హెచ్సిఎఫ్ 1 అయిపోయింది. 1 కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇక్కడ ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది. మరి 32 64 16 ఈ మూడింటికి ఎల్సిఎం అంటే ఏమైంది కనుక్కుంటే 64 అయింది. మీరు ఒకసారి చేయండి. ఓకేనా. సో అలా మనకి ఎల్సిఎం ఏమైంది 64 అయింది. ఇది మనకి టోటల్ వర్క్ అయింది అనమాట. ఇది టోటల్ వర్క్. ఇక్కడ ఎఫిషియన్సీలు వస్తాయి కదా, ఎఫిషియన్సీలు వస్తాయి. సో ఎఫిషియన్సీ ఏమైంది అంటే చూడండి, 64/32/5 ఏమైంది, 64/32/5 32/5 పైకి వెళ్ళిద్దా, 5 పైకి వెళ్ళిద్ది. ఇక్కడ 2 టైమ్స్ 2 5 ఎంత అయింది, ఇక్కడ 10 అయింది. అవునా. సో ఇక్కడ 64/9 అయింది. 64/9 అయింది. 9 పైకి వెళ్ళిద్దా, 9 పైకి వెళ్ళిద్ది. క్యాన్సిల్ అయ్యి 9 ఎఫిషియన్సీ అయింది. ఇక్కడ 64/16/3 అయింది. 3 పైకి వెళ్ళిద్దా. సో ఇక్కడ 3 16 ఇక్కడ 1 టైమ్ 4 టైమ్స్ 4 3 అంతా 12 అనమాట. అలా ఇప్పుడు సింపుల్గా మనకి ఈ విధంగా ఎఫిషియన్సీలు వచ్చినాయి. అంటే ఏబి యొక్క ఎఫిషియన్సీ 10, బీసీ యొక్క ఎఫిషియన్సీ 9, ఏసీ యొక్క ఎఫిషియన్సీ 12. అయితే ఇక్కడ వీడి క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఈ ముగ్గురు కలిస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ ముగ్గురు అయితే ఈ టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ
వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ 10, వీళ్ళది 9, వీళ్ళది 12 కదా. మరి ఈ మొత్తాన్ని తీసుకుంటే ఈ మొత్తాన్ని ఎఫిషియన్సీ తీసుకుంటాం. ఆ మొత్తం అంటే ఎవరు వస్తారు? ఇద్దరు ఏలు, ఇద్దరు బీలు, ఇద్దరు సీలు వస్తారా? అవునా? అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చిద్దా? అవునా? సో వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 10 + 9 + 12 అంటే ఎంత అవుతుంది? 31 అవుతుందా? 31. నాకు కావాల్సింది ఈ ముగ్గురు వర్క్ చేయాలి, ఇద్దరిద్దరు వద్దు. ఓకేనా? ఈ ముగ్గురు కలిసి చేయాలి, అంతేగాని ఇద్దరిద్దరు ఉండి చేయకూడదు అనమాట. అంటే ఇద్దరు ఏలు, ఇద్దరు బీలు అలా వద్దు. సో అప్పుడు ఇద్దరిద్దరు ఎఫిషియన్సీ 31 అయింది. అప్పుడు ఒక్కొక్కరికి తీసుకుంటే ఏమైంది? 31/2 అయిద్దా? 31/2 అయింది. అలా ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత? 31/2 అనమాట. అయితే ఇక్కడ వీళ్ళు వెళ్ళి ఈ టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. డేస్ అడుగుతున్నాడు కాబట్టి ఏం చేయాలి? చేయాల్సిన వర్క్ బై ఎవరు చేయాలో వాళ్ళ ఎఫిషియన్సీ. ఇద్దరిద్దరు ఉన్నప్పుడు ఎఫిషియన్సీ ఎంత? 31. ఒక్కొక్కళ్ళు అయితే ఎఫిషియన్సీ ఏమైంది? 31/2 అయింది. అవునా? సో చేయాల్సిన వర్క్ బై వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 31/2. 2 పైకి వెళ్దా? సో ఇంటూ 2 ఎంత అయింది మనకి? 128 అయిద్దా? 128/31. సో 128 ఇక్కడ 31 క్యాన్సిల్ చేస్తే ఎన్ని టైమ్స్ పోయిద్ది మనకి? ఇక్కడ 4 టైమ్స్ పోయిద్దా? ఎంత? 124. సో 4 మిగిలిద్ది. మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తే 4/31. 4/31. సో 4/31 అయింది. 4/31 డేస్ అనమాట. అలా సింపుల్గా ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 50. ఇక్కడ ఏమన్నాడు అంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బీడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ ఎట్ డి and angle DBC is equal to 21 degrees. E is a point on BC such that angle CAE is equal to 27 degrees. What is the measure of angle AEB అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ట్రయాంగిల్ ఏబిసిలో బీడీ అనేది ఏసీకి డి వద్ద లంబంగా ఉంది మరియు యాంగిల్ డిబిసి ఈజ్ ఈక్వల్ టు 21 degrees. బీసీపై ఈ అనే బిందువు ఉంది. తద్వారా యాంగిల్ సిఏఈ ఈజ్ ఈక్వల్ టు 27 degrees అవుతుంది. యాంగిల్ ఏఈబి కొలత ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అంటున్నాడు. సో ట్రయాంగిల్ ఒకటి తీసుకుంటున్నాం. ఓకేనా? సో ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ఓకేనా? అది అయితే ఇక్కడ వీడేమంటున్నాడు? ట్రయాంగిల్ ఏబిసి కదా ఇది. సో ఏ, ఇది బి, ఇది సి అనమాట. ఓకేనా? సో అది బీడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ. ఏసీ అంటే ఇదే కదా. సో ఈ ఏసీకి బీడీ అనేది పర్పెండిక్యులర్గా ఉంది. బీడీ పర్పెండిక్యులర్గా ఉంది. ఎక్కడ? ఎట్ డి అనమాట. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే చూడండి, బీడీ అనమాట. బీడీ ఎలా ఉంది? ఇక్కడ దీనికి పర్పెండిక్యులర్గా ఉందన్నమాట. ఓకేనా? సో ఇలా పర్పెండిక్యులర్గా ఉందనుకోండి కాసేపు, ఇది పర్పెండిక్యులర్ అనమాట. ఇది డి, ఇది బీడీ కదా. బీడీ ఏసీకి పర్పెండిక్యులర్గా ఉంది. అవునా? సో ఇది 90 degrees అనమాట. సో ఇక్కడ 90 ఉండిద్ది, ఇక్కడ కూడా 90 ఉండిద్ది అనమాట. అది అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? యాంగిల్ డిబిసి ఈజ్ ఈక్వల్ టు 21 degrees. సో డిబిసి అనమాట. అంటే ఇది అనమాట. ఓకేనా? సో ఇదంతా అంటే 21 degrees అనమాట. ఓకేనా? 21 degrees. నెక్స్ట్ ఈ ఈజ్ ఏ పాయింట్ ఆన్ బీసీ. సో బీసీ మీద ఈ అనేది ఒక పాయింట్ ఉందన్నమాట. బీసీ అంటే ఇదే కదా. సో ఇక్కడ ఈ అనే ఒక పాయింట్ ఉంది. సో బీసీ మీద ఈ అనేది ఒక పాయింట్ అనమాట. ఓకే, సచ్ దట్ యాంగిల్ సిఏఈ ఈజ్ ఈక్వల్ టు 27 degrees. సో సిఏఈ అంటే ఇది అనమాట. ఇదంతా అంటే 27 degrees అనమాట. ఓకే, మనల్ని ఏమడుతున్నాడు? వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏఈబి అంటున్నాడు. సో ఏఈబి అడుగుతున్నాడు. ఏఈబి అంటే ఇదిగోండి, ఏఈబి అంటే ఈ యాంగిల్. సో ఈ యాంగిల్ ఎంతో కనుక్కోమన్నాడు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇది 90 కదా. అప్పుడు ఇక్కడ కూడా ఎంత ఉండిద్ది? ఇక్కడ కూడా 90 ఉండిద్దా? ఇక్కడ కూడా 90 ఉండిద్ది. అవునా? మరి ఇది ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, ఇది ఒక ట్రయాంగిల్ తీసుకుంటే నేను ఇక్కడ టోటల్ ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. ఇక్కడ 90 అయింది, ఇది 27 అంటే 117 అయిపోయింది. 117 అయిపోతే ఇది ఎంత అవ్వాలి నాకు? 117 అయిపోతే నాకు ఇది ఎంత అవ్వాలి? టోటల్ 180 కాబట్టి ఇది 63 degrees అవ్వాలి. అవునా కదా? ఇది 90, ఇది 63, 153, ఇది ఒక 27, టోటల్ 180. ఈ ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్ 180 సరిపోయిందా? 63. మరి దీనికి వర్టికల్లీ ఆపోజిట్ కదా. ఈ యాంగిల్ ఎంత అవ్వాలి? ఇది కూడా 63 degrees అవ్వాలి, ఇది కూడా 63 అవ్వాలి. అవునా?
సో మరి ఇది ఒక ట్రయాంగిల్ కదా, ఇది ఒక ట్రయాంగిల్ కదా, ఇది ఒక ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ ఈ యాంగిల్ ఎంత అవుతుందో చెప్పండి. ఇది 63 ఉంది, ఇది 21 ఉంది. టోటల్ ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. 63 21 అంటే ఎంత వచ్చినట్టు? మనకి ఎంత వచ్చినట్టు అంటే 84 వచ్చినట్ట. అప్పుడు రిమైనింగ్ యాంగిల్ ఎంత అవ్వాలి? ఈ క్వశ్చన్ మార్క్ ఎంత అవ్వాలి? 84 వచ్చింది కాబట్టి రిమైనింగ్ యాంగిల్ ఎంత అవ్వాలి? 96 డిగ్రీస్ అవ్వాలి. రిమైనింగ్ యాంగిల్ ఎంత అవ్వాలి? 96 డిగ్రీస్ అవ్వాలి. అలా మనకి రిమైనింగ్ యాంగిల్ ఎంత అయింది అంటే 96 డిగ్రీస్ అయింది. రిమైనింగ్ యాంగిల్ ఎంత అయింది? 96 డిగ్రీస్ అయింది అనమాట. అలా సింపుల్గా మనకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ 63 ఇక్కడ 63 ఎందుకైంది అర్థమైందా? ఈ రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట, కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. ఓకేనా? సో ఇంతవరకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మన ప్లేలిస్ట్కి వెళ్ళండి, అక్కడ కొన్ని చాప్టర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ ఫ్రీ కోర్స్ అనమాట, ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి. ఓకేనా? సో అది. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.